ఎప్పుడు పాడించుకునే పాట ఒక పాట ఉంది. నీవు వాడిపోకముందే నన్ను వాడుకో ప్రభు అని చెప్పేసేసి మా అమ్మగారు ఎప్పుడు ఆ పాట కల్పనను అడిగి పాడించుకునేది. కల్పన నిజమే కదా. సో ఆ పాటను వారిద్దరు కలిసి ఈ సమయంలో పాడుతారు. తర్వాత కార్యక్రమంలో మనము ముందుకు కొనసాగుదాం. ఈ సమయంలో కల్పన బ్లెస్సి ముందుకు వచ్చి వారు ఆ పాటను పాడాలని ప్రేమతో వారిని ప్రభు పక్షాన కోరుతున్నాం. అది మాత్రమే కాదు, గత రాత్రి దైవజనరాలతో ఉన్నటువంటి జ్ఞాపకాలను షేర్ చేసుకుంటామని చాలామంది చెప్పారు. వారికి కూడా సమయం ఇవ్వబడుతుంది. అలాగే సోదరి దానముద్రము కూడా 2 మాటలు కూడా తల్లిగారి గురించి మాట్లాడటానికి సిద్ధపడాలని ప్రార్థనాపూర్వకంగా వారిని కూడా కోరుతున్నాం. ఈ సమయంలో కల్పన బ్లెస్సి వారిద్దరు వచ్చి ఆమె అతిగా మంచిగా ఇష్టపడే ఆ పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అక్కడ వాడిపోకముందే మమ్ము వాడుకో, పొద్దు వాలిపోకముందే మమ్ము వాడుకో, 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 వాడుకో యేసయ్యా నీ కాడి వాడిపోకముందే మమ్ము వాడుకో, పొద్దు వాలిపోకముందే మమ్ము వాడుకో, వాడిపోకముందే మమ్ము వాడుకో, పొద్దు వాలిపోకముందే మమ్ము వాడుకో, నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే, నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే, వాడుకో యేసయ్యా నీ కాడి మోస్తా, వాడుకో యేసయ్యా నీ కాడి మోస్తా, వాడిపోకముందే మమ్ము వాడుకో, పొద్దు వాలిపోకముందే మమ్ము వాడుకో, వాడిపోకముందే మమ్ము వాడుకో, పొద్దు వాలిపోకముందే మమ్ము వాడుకో, నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే, మా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే, నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే, మా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే, వాడుకో యేసయ్యా నీ
ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాలిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. హల్లెలూయా. మంచిది. చక్కని పాట పాడి వినిపించినటువంటి సోదరులకు ప్రత్యేకమైన తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఆమె బ్రతికుండగా ఇంకా కొద్ది రోజుల్లో ఈ యొక్క లోకయాత్ర ముగిస్తుంది అని చెప్పేసేసి అనుకున్నాం. ఆమె అవసాన దశలో ఉంది, పలుకుతూ కొన్ని రోజులు ఉంది, తర్వాత పలకకుండా ఉంది. అప్పుడు యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ఆమె మరణం కోసం ఎదురు చూస్తున్నాం. సో ఆ సమయంలో నేను ఒక్కనే ఆ ఇంట్లో పడుకొని ఉండేది. ముందల రూమ్లో, వెనక రూమ్లో ఆమె ఉండేది. నేను లేచి ఆమె ఉందా లేకపోతే ఆమె చనిపోయిందని చెప్పేసి ఆమె పొట్ట చూస్తూ ఉండేది, ఊపిరి ఆడుతుందా లేదా అని చెప్పేసి. అలాంటి సమయంలో నైటు అసలు ఈమె ఏంది ఇట్లా అయిపోయింది, ఇట్లా ఎందుకు అయిపోయింది, ఆమె సడన్గా చనిపోయినట్టయితే బాగుండేది కదా, ఇంత విచారం, ఇంత బాధ, ఇంత దుఃఖం నాకు ఉండేది కాదు కదా అని చెప్పేసి అని అనుకున్నాము. ఆ తర్వాత మక్కయ్య వాళ్ళతో మాట్లాడితే మా సత్యోదక్క ఒక మాట చెప్పింది, ఎంత గొప్పవారైనా మృగం వల్లే మరణిస్తారని చెప్పేసి దేవుని వాక్యం రాసి ఉంది కదా. ఆమె గొప్ప సేవకురాలు కావచ్చు, కానీ ఈ మరణం అనేది శారీరక సహజం కనుక ఆమె మరణిస్తుంది అని చెప్పేసి నన్ను మక్క వాళ్ళు నన్ను బలపరిచారు. సో ఆ సమయంలో నేను ఆమె గురించి బహుశా కొంతమందికి ఏదోలాగా ఉంటుంది, కానీ ఆమె చనిపోయినప్పుడు ఆమె గురించి ఏమి రాయాలి, నేను ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ గురించినటువంటి కొన్ని భావాలు, కొన్ని అక్షరాలు నేను రాస్తాను. ఆమె చనిపోక ముందే ఆమె గురించి ఏం రాయాలని నైట్ 12 గంటల తర్వాత ఆలోచిస్తే నాకు వచ్చిన భాష, నాకు వచ్చినటువంటి విధానంగా కొన్ని మాటలు రాశాను. అప్పుడు కూడా నేను చదివాను, మరొక మారు నేను మీకు చదివి వినిపిస్తాను. దైవజనరాలు, సాక్షిశేషురాలు బాలమ్మ గారికి అక్షర నివాళి. అంత మాత్రమే కాకుండా దేవునికి మహిమకరంగా జీవించిన బాలమ్మ గారి జీవిత ప్రస్థానం, దేవుని కోసం మంచి పోరాటం పోరాడి తన విశ్వాసాన్ని అంతము వరకు జాగ్రత్తగా కాపాడుకొని భౌతిక సంబంధమైన ఆధిక్యతలు ఆశించక దేవుని మహిమార్థమై ఎంతోమంది క్షేమార్థమై ప్రభువైపు చేతులు చాచి 54 సంవత్సరాల సుదీర్ఘమైన గొప్ప ప్రభు సేవలో భాగంగా నిలిచి పరిచర్యే పరమావధిగా, ప్రభువే ప్రాముఖ్యంగా, సంఘమే ప్రాణంగా అంతము వరకు అలుపెరుగని ఓర్పుతో ఓడిపోని సేవను కొనసాగించి ఆ తర్వాత రాసింది, తన సేవా దినాలు ముగించుకొని 2024 జనవరి 11వ తారీఖు ఉదయం 9:45 తాను అంతకాలం ఎదురు చూసినటువంటి ఆ దివ్యరాజ్యమైన పరలోక రాజ్యానికి ప్రభువుని ఎదుర్కొనుటకు వెళ్ళినటువంటి గొప్ప మాదిరికర దైవజనురాలు బాలమ్మ గారు. ఆమె నిజముగా ధన్యురాలు. ఆమె సేవలో సహకారి, ఆతిథ్యములో శ్రావకారి, అక్కరలో ఆదరణకారి, భక్తిలో శక్తిమంతురాలు, యుక్తిలేని గుణవంతురాలు, శక్తి వంచన లేని సేవకురాలు, కిరీటం కోసం సిద్ధపడిన భాగ్యవంతురాలు, అంతములేని జీవిత జ్ఞాపకం ఆమె సొంతం, ఆదర్శప్రామయమైన మాదిరి ఆమె సాక్ష్యం. అదే మనకు సాంత్వనం. ఈ మాటలు నేను మా తల్లిగారి గురించి ఆమె చనిపోకముందే నేను రాసినటువంటి ఈ చిన్న మాటలు. దేవుడి ఈ మాటలు మన కోసం దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి
సంఘ పెద్ద లాజర్ గారు ముందుకు వచ్చి కుటుంబ ఆదరణ నిమిత్తం, క్షేమం నిమిత్తం, సంఘ నిమిత్తం క్లుప్తంగా సమయంలో లాజర్ అన్న గారు వచ్చి బాలమ్మ గారి కుటుంబం నిమిత్తం, వారి బిడ్డల సేవా పరిచయ నిమిత్తం, వారి ఆదరణ నిమిత్తం ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ శ్రేష్టమైన నామానికి ఎల్లని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు నా తండ్రి, నా ప్రభా, నువ్వు చేసిన మేలుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, నా ప్రభా, మరి సుబ్బారావు గారు, మరి బాలమ్మ, మరి యొక్క సంఘాన్ని స్థాపించి నా ప్రభా ఎంతగానో సేవ చేసి ప్రభా, మరి వారి యొక్క రాజ్యాన్ని వదిలి నీ పరలోక రాజ్యంలో చేర్చుకున్నావు ప్రభా. నీకు అందరి బట్టి నీ స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, వారి యొక్క కుమారుడైన శ్యాంబాబుని జ్ఞాపం చేసుకొని ప్రభా వారికి ఆదరణ కలిగించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకు వందనాలు. తల్లి లేని లోటు, తండ్రి లేని లోటు, వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకు వందనాలు. వారు ఎంతగానో ప్రభా మేము వస్తే ఎంతగానో ప్రేమించేవారు ప్రభా. అయినా కానీ వారు ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళారు ప్రభా. నీకు అందరూ స్తోత్రాలు చెల్లిస్తున్నారు దేవా. వారి యొక్క కుమార్తెలను, అల్లుండను, మనవ సంతానాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా ప్రభా, మరి శ్యాంబాబు అంటే ప్రభా ఎంతో ప్రేమ కనుక ప్రభా వారికి ఇచ్చిన భార్య బిడ్డలను, వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు చేసే సేవను దీవించు ప్రభా. వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. వారికి ఆదరణ కలిగించి వారికి తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. వారు ఎంతగానో ప్రార్థన చేసిన రీతి, నిరీక్షించిన రీతిగా నా తండ్రి మరి యొక్క సంఘాన్ని నా ప్రభా ఇంకా ఇంకా అభివృద్ధి పరిచి వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి ఇక్కడ సంఘంలో తల వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు దీవించు ప్రభా. నీకు వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా ప్రభా, మరి నా తండ్రి శ్యాంబాబు మరి బ్లెస్సి వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించి చక్కని ఆరోగ్యాలతో ప్రభా ఈ సేవ చేయటానికి నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలు ఇంకా బహుగా వాడుకొని నీ కృపలో వర్ధిల్ల చేయమని, వారికి తల్లిదండ్రులు లేని లోటు వారికి తీర్చి వారికి ఆదరణ కలిగించమని, ఈ కృప నీ సత్యంతో నా ప్రభు బిడ్డలు వర్ధిల్లాగా సహాయం చేసేమని ప్రార్థన చేస్తూ ఈ కొద్ది మనలో నీ కుమారుడు నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొరుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ సమయంలో అశోక్ కుమార్ మావి గారు వచ్చి తర్వాత మెసేజ్ చెప్పి తర్వాత కార్యక్రమాన్ని నడిపించాలని ప్రేమతో మనవి చేస్తున్నా. ఆదివారము ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు చక్కని వాక్య సందేశాలు మనం విన్నాం. ఈ సమయంలో మన యెహోవానీసి ప్రార్థనా మందిర మొదటి దేవుని సేవకురాలు బాలమ్మ గారు ఈ లోకయాత్రను ముగించి 2వ సంవత్సరం అవుతున్న సందర్భంగా వారి కుమారుడు ఏర్పాటు చేసినటువంటి ఈ దైవజనుల యొక్క మెమోరియల్ సర్వీసులో చక్కని ఆమెకు ఇష్టమైనటువంటి పాట ద్వారా మనము ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు 1:15 అవుతుంది కనుక ఒక 15 నిమిషాల్లో నేను నా మాటల్ని ముగించి ఆ తర్వాత ఆమె గురించిన సాక్ష్యాలు మనం విందాం. ఎప్పుడు చెప్పే మెసేజ్లే కాబట్టి పెద్దగా దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పని లేదు. అయితే ఇప్పుడు మనము ఒక మాటను మనము ఈమె గురించి చెప్పి నేను వాక్య సందేశంలోకి వెళ్తాను. బాలమ్మ గారు ఇదే గ్రామంలో జన్మించి ఇదే గ్రామానికి చెందినటువంటి సుబ్బారావు గారి తాతయ్యతోటి వివాహము జరిగింది. వారి వివాహం తర్వాత చక్కని కుమారుడు కలిగారు. ఆ తర్వాత ఆయన దేవుని యొక్క ప్రేరేపణతో తీసుకొని టంగుటూరి దేవన్న గారి యొక్క సువార్త యాత్రలో సువార్తను విని అంగీకరించి ఆయన ప్రోత్సాహం మేరకు సేవకు వచ్చాడు. వచ్చిన తర్వాత బాలమ్మ కూడా ఆయన సేవను సహకరిస్తూ ఆయన నిర్ణయాన్ని ప్రోత్సహిస్తూ ఆయన
ఆయన సేవలో ఆమె కూడా సహపాలి భాగస్తురాలు. ఒకవేళ మీరు అనొచ్చు, అయ్యా ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నట్టయితే మనం టౌన్లో కానీ వెళ్తున్న సంఘాల్లో చూస్తే పాస్టర్ గారి కన్నా పాస్టర్ అమ్మ చాలా యాక్టివ్గా ఉంటారు. చాలా సంఘాల్లో పాస్టర్ అమ్మ గారు చాలా యాక్టివ్గా ఉండి స్త్రీల సమాజాన్ని నడిపించడం కానీ, కార్యక్రమాలని లీడ్ చేయటంలో కానీ, వెనకుండి వాళ్ళు చేసినటువంటి అన్నీ చూస్తూ ఉంటే మనం అనుకుంటాము, వాటన్నిటిని బట్టి బాలమ్మ ఏం చేసింది ప్రార్థన, ఏం చేసింది సేవ, ఆమె ఎప్పుడు స్త్రీల మీటింగుల్లో నిలబడి వాక్యం చెప్పలేదు, స్త్రీల దగ్గర నిలబడి ఆమె ఏం చేయలేదు అని ఒకవేళ మనం అనుకుంటూ ఉన్నట్టయితే ఆమె గురించి ఒక మాట చూపిస్తాను రండి. మొదటి సమూయేలు గ్రంథం తీయండి అందరూ ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథం 251 పేజీలో 251 పేజీలో మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనం కూడా చదువు చూడండి. అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందరు? యుద్ధమునకు పోయిన వాని భాగము ఎంతో, సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకొందురు కదా అన్న మాటను చూస్తూ ఉన్నాం. ఏంటయ్యా సందర్భం అంటే, ఒక శత్రువు యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి కొంతమంది సైనికులు వెళ్ళి వారితో యుద్ధం చేశారు. యుద్ధము చేసిన తర్వాత ఆ రోజుల్లో ఉండేది ఏంటిది, వారి దగ్గర ఉన్నటువంటి కొల్ల సొమ్మంతా కూడా వచ్చుకుంటారు. వారి దగ్గర ఉన్నటువంటి శత్రువు యొక్క ఆస్తి మొత్తాన్ని తీసుకొచ్చుకుంటారు. తీసుకొచ్చుకున్న తర్వాత దాన్ని పంచుకుంటారు. మనం అదే బెరాకా లోయలో చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా బెరాకా లోయలో చేరి దేవుని స్తుతించారు అన్న మాటను, కొల్ల సొమ్ము. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ సొమ్మంతా చూసిన తర్వాత యుద్ధానికి వెళ్ళిన వారు ఏమంటున్నారంటే, అయ్యా యుద్ధానికి వెళ్ళినటువంటి మాకు మాత్రమే ఎక్కువ భాగం రావాలి, ఇక్కడున్నటువంటి యుద్ధం చేయకుండా ఇక్కడున్న వాళ్ళకి మాత్రం తక్కువ రావాలి అని రాజు అయినటువంటి దావీదు చెప్తున్నప్పుడు, దావీదు అంటున్నాడు కదా, మీరు అలా ముందు చదవండి, మీరు ఆ విధంగా దుర్మార్గంగా మాట్లాడకూడదు. యుద్ధానికి పోయిన వానికి భాగం ఎంతో, సామాను దగ్గర ఉండి నిలిచిన వాని భాగము కూడా అంతేనో. యుద్ధానికి వెళుతున్నప్పుడు మీరు కత్తులను ఏ విధంగా అయితే వాడారో, మీ కత్తులకి ఇక్కడ ఉండి పదును పెట్టించి సమయానికి అందించిన వాని భాగము కూడా అంతేనో. అందరూ సమానముగా పంచుకోవాలి. ఇది నీతి అనని. అలా అయితే ఈ స్వార్థ యాత్రలో ఈ చుట్టుపక్కల అనేకమైన గ్రామాల్లో, దూర ప్రాంతాల్లో సుబ్బారావు గారు ఎంత పరిచర్య చేశారో, ఇంటి దగ్గర నిలిచి ఆ పరిచర్యకు సహకరించిన బాలమ్మ గారిది కూడా అంతే సమానమైన పాత్ర. ఆమె కానీ సహకరించకపోతే ఈయన టంగుటూరు కూడా పోయి ఉండేవాడు కాదు. ఈ పిల్లని నేను సాకలేనే వదిలిపెడితే ఏం చేస్తాడు? ఇంటికాడే ఉండేవాడు. వాళ్ళందరినీ సాకింది, వాళ్ళందరినీ ఆదరించుకుంది. ఆయన ఒక రాత్రి, ఈ రోజుల్లో లాగా కారుల్లోని వెహికల్లో లేవు, ఒక ఊరికి వెళ్ళారంటే 2 రోజుల తర్వాత రావటమే. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్ళు అని ప్రోత్సహించినందుకు సుబ్బారావు గారికి ఎంత భాగమో ఈ సువార్తలో, ఈ సేవలో బాలమ్మ గారిది కూడా అంతే భాగం. ఆమె సహకరించింది కాబట్టి ఆయన మంచి పరిచర్య చేయగలిగాడు. ఆయన్ని చూస్తే మనం అంటాం కదా, నేను ఎప్పుడు చెబుతాను, దైవదూత లాంటి దేవుని సేవకుడు అని. ఆయన రూపం, ఆయన డ్రెస్ కోడ్, ఆయన నడక, ఆయన మంచితనం చూస్తే దేవుని దూత లాంటిగా కనిపిస్తాడు. అలాగా కనిపించటానికి దాని వెనుక బాలమ్మ గారి శ్రమ మామూలు శ్రమ కాదు. ఆయన బట్టలు మురికి చేసుకొని వస్తాడో, ఇంకోటి చేసుకొని వస్తాడో, బస్సుల్లో, రోడ్డుల్లో, సైకిల్ మీద ప్రయాణాలు చేసి వస్తే వాటన్నిటిని చక్కగా ఉతికి తెల్లగా బ్లూ పెట్టేసి, ఆ రోజుల్లో ఉజాల బ్లూ డబ్బాలు అమ్మిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం, అన్నీ పెట్టి చక్కగా చేసి ఆయనకు ఇది. ఆ తర్వాత మనం చూస్తున్నాం, ఇందాక శ్యామ్ గారు ఒక మాట అన్నారు, సాక్షి శేషులు అని. హిందువులు ఏం పెడతారు? కీర్తి శేషులు అని అంటారు.
కీర్తిశేషులు పలానా గారు అని. ఇప్పుడు బాలమ్మ గారికి ఏం పెట్టారు? కీర్తిశేషులు కాదు, కానీ ఆమె తన జీవితాన్ని విడిచిపోయిన తర్వాత ఆమె సాక్ష్యాన్ని ఇక్కడ నిలిచి ఉంచిపోయింది కనుక కాబట్టి సాక్షి శేషులు అని అన్నారు. ఓకేనా? అంటే సాక్ష్యం మాత్రమే ఉంది. ఇప్పుడు మనము డివిజన్లో చూసుకున్నట్టయితే భాగాహారంలో 4 ఉంటాయి. డివైజర్ ఉంటుంది, డివిడెండ్ ఉంటుంది, ప్రోడక్ట్ ఉంటుంది, కింద రిమైండర్ ఉంటుంది. అనగా ఒకదానితో భాగారం చేస్తే మిగిలేదాన్ని మనము శేషం అని అంటాం. అదంతా అయిన తర్వాత మిగిలేదాన్ని శేషం అంటాం. కాబట్టి జీవితం అంతా అయిపోయిన తర్వాత కూడికలు భాగాహారం తీసివేతలు చేసిన తర్వాత మిగిలేదే కీర్తిశేషులు అని అంటారు. మరి మిగిలేదే అయితే ఈ మిగిలిన దానికన్నా ఈ చెవులో వచ్చే ప్రోడక్ట్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ మాట అర్థం చేసుకోండి. భాగాహారం తెలిసిన వారికి తెలుస్తుంది. రిమైండర్ ఎంత ప్రాముఖ్యమో ప్రోడక్ట్ ఈ చెవులో వచ్చే బాగా ఫలము కూడా అంతే ప్రాముఖ్యమైంది. అంటే ఈ సాక్ష్యాన్ని శేషంగా విడిచిపోయిందా? ఆమె ఇంకేం పోలేదా? ఆమె ఇంకేం ఫలాన్ని అనుభవించలేదా అని అంటే ఆమె ఖచ్చితంగా ఆమె ఇక్కడ సాక్ష్యాన్ని విడిచిపోయింది. ఆమెతో ఏం తీసుకెళ్ళిందో చూద్దామా? ఇప్పుడు చూడండి, ఆ మాట చూపించి నేను ముందుకెళ్తాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం మనందరికీ తెలిసినటువంటిది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలో వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అనగా ఒక మనిషి మరణించినప్పుడు ఆమె సాక్ష్యాన్ని ఏ విధంగా అయితే శేషంగా మిగిలించిందో ఆమెతో పాటుగా ఆమె క్రియలు వెళుతాయి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి బాలమ్మ గారు సాక్షి శేషలే కాదు, క్రియల యొక్క ఫలము కూడా ఆమెతో ఆమె తీసుకెళ్ళింది అని చెప్పవచ్చు. ఆమె ఈ యొక్క యెహోవానిసి ప్రార్థనా మందిరానికి ఎంతో సేవ చేసింది. ఆయనతో పాటు వచ్చి కూర్చుంది, ఆయనతో పాటు వచ్చి ప్రార్థించింది. ఆయన పడుకుంటే పడుకుంది, ప్రార్థిద్దాం లే అంటే లేచింది అని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను. నేను ఎందుకో ఒకనొక సమయంలో 3:30-4 గంటల సమయంలో వారి ఇంటికి వెళితే వాళ్ళిద్దరూ మోకాళ్ళ మీద వాళ్ళ అద్దం ముందు కూర్చొని, ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది ఉంటుంది, దానికి పెద్ద అద్దం ఉండేది, దాని ముందు కూర్చొని ప్రార్థన చేసిన దృశ్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అరే, తాతయ్య ప్రార్థన చేస్తున్నాడు అనుకుంటాం, కానీ అమ్మమ్మ కూడా పక్కన కూర్చుందా, సంఘంలో అంటే కూర్చుందా అనుకోవచ్చు, కానీ ఇంట్లో ఆంకేం పని? ఆమె ఏదో పని చేసుకోవచ్చు, ఏదో అంట్లు దోముకోవచ్చు, బట్టలు తొక్కోవచ్చు, ఏదో చేయొచ్చు, కానీ ఆయనతో పాటుగా ఆమె కూర్చుందంటే ఆమె సంఘం కొరకు ఎంతో ప్రార్థన చేసింది. ఆమెకు చదువు రీత్యా జ్ఞానం లేదు కాబట్టి వాక్యం చెప్పలేదు. 3 గంటల ప్రార్థనలో అందరిని కేకేసుకొని వచ్చి, అందరిని పిలుచుకొని వచ్చి 3 గంటల ప్రార్థనను చక్కగా జరిగిస్తూ వచ్చింది. అనేక మందికి ప్రార్థన నేర్పించింది, మన కొరకు ప్రార్థన చేసింది. ఈరోజు ఈ మందిరం ద్వారా అనేకమైన కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి అని అంటే, మన అన్ని కుటుంబాలు దేవుడి కృప వలన ఉద్యోగాల్లో ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉండవంటే దానికి కారణము తాతయ్య ఎంతో, బాలమ్మ కూడా అంతే అని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఆమె మరణానికి సమీపించినప్పుడు ఆమె కొంత మానసికంగా, ఇప్పుడు శ్యాంబాబునే ఎదురుగా నేనే ఉన్నాను. ఒకసారి అయ్యో శ్యాంబాబుతోనే అంటుంది, శ్యాంబాబు ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటుంది. నా వైపు ఇలా చూసి, ఏంది మామ ఇవేం మాట్లాడుతుంది, నాతోనే శ్యాంబాబు ఎక్కడికి వెళ్ళాడు అంటుంది, ఏంటి ఈ విధంగా అని. కొంత మానసికంగా వృద్ధాప్యం వెళ్ళిన తర్వాత ఆ విధంగా మాట్లాడి చాలా తక్కువ కాలంలోనే, బహుశా ఒక 5-6 నెలలు మంచంలో ఉండిన తర్వాత, ఆ మంచంలో ఉండటానికి శ్యామ్ ఇందాక అనుకున్నాడు కదా, సడన్గా చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఇలాంటి బాధ, ఎందుకు ఇలాంటి మంచంలో ఉంది, సడన్గా చచ్చిపోతే శనగలు దీన్ని చేయగడుకున్నట్టుగా అయిపోయింది కదా అని. వారి ఆ విధంగా ఎందుకు అనంటే, వారు ఆ విధంగా మరణించటం అనేది దేవుడికి మహిమకారం. పెద్ద సేవ చేసిన ఏసన్న కూడా వృద్ధాప్యంలో ఒక భయంకరమైన క్యాన్సర్తో చనిపోయాడు.
ఆయన లాంటి వాళ్ళకి అసలు అంటే జబ్బులు వస్తాయా అని మనం ఆలోచన చేస్తాం. అయితే వారి యొక్క బాధల ద్వారా దేవుడు మహిమను పొందుతాడు. ఎలాగ మహిమను పొందుతాడు? వాళ్ళ మరణం ద్వారా ఎలాగ మహిమను పొందుతాడంటే, ఆమె మంచంలో ఉంది నాకేం తెలియదు, కానీ ఆ సమయంలో సేవకు కావలసినటువంటి అన్ని శ్యాంబాబుకి నేర్పించడానికి దేవుడు ఆ విధమైనటువంటి కార్యంలో తీసుకెళ్ళాడు. ఆ ఇశ్రాయేలును ఎందుకు అరణ్యం నడిపించారంటే, వాగ్దాన భూమిలో వారికి ట్రైనింగ్ ఇవ్వటానికి, వాగ్దాన భూమిలో వారు నివసించడానికి కావలసిన ట్రైనింగ్ ఆ ప్రయాణములు ఇచ్చినట్లుగా శ్యాంబాబు ఆమెకు అన్నం పెట్టాడు, ఆమెకి బట్టలు ఉతికాడు, ఆ బట్టలు స్నానం చేయించాడు, ఆమెకు నోట్లో నీళ్లు పోసాడు, ఆమెకు చేయాల్సిందంతా కూడా చేసి, ఒక మనిషికి ఇప్పుడు ఇతను తృప్తి ఏందో తెలుసా, మా అమ్మకి నేను చేయాల్సిన సేవ అంతా చేశా. అదే సడన్గా చచ్చిపోతే ఏం చెప్పుకుంటాడు? ఆలోచన చేయండి. సడన్గా చచ్చిపోతే ఏం చెప్తాడు? ఇప్పుడు వాళ్ళ అమ్మకి చేశాడు కనుక చక్కగా చెప్పుకోగలడు. కాబట్టి శ్యాంబాబు చేశాడు, చక్కగా చేశాడు. ఆయనతో పాటుగా వారి భార్య బ్లెషీ చేసింది. బ్లెషీతో పాటుగా జేపీ కూడా కావలసినటువంటి అనేక సమయాల్లో నేను చూశాను వారికి చేసినటువంటి ఆ పరిచర్య. ఆ తర్వాత సమయం ఉన్నప్పుడు రెండవదిగా ప్రతి ఆదివారము ఒక కుమార్తెలాగా ప్రభక్క వచ్చి ఇక్కడ చర్చి చూసుకొని ఆ తర్వాత ఆమెకు స్నానం చేపించడము, ఆమెకి జుట్టు అవన్నీ మళ్ళీ జడవేయటము, బట్టలు ఉతకటము, అవన్నీ కూడా ఒక కుమార్తెలాగా చేసింది. ఆ తర్వాత వారి కుమార్తెలు వాళ్ళు కూడా సమయం ఉన్నప్పుడు ఆమెకు చేయాల్సింది. అందుకని ప్రాముఖ్యంగా ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళటంలో కానీ కొన్ని విషయాల్లో వారి తమ్ముడు కుటుంబం కూడా, వారి బంధువులు, సీనన్నలు, వీళ్ళందరూ కూడా, సినిమామయ్యలు, వీళ్ళందరూ కూడా ఆమెకు అవసాన కాలంలో చేయాల్సినవన్నీ చేశారు. ఒక దైవజనురాలుగా ఆమె లోకాన్ని విడిచి వెళ్ళింది. ఎవరికైనా మరణము తప్పదు కనుక, కాబట్టి ఈ సమయంలో ఈ మరణము గురించి కొద్ది మాటలు త్వరగా మీ ముందు ఉంచుతాను. ఈరోజున అంశము బ్లెస్డ్ డెత్, ఆశీర్వాదకరమైన మరణం. ఆశీర్వాదకరమైన మరణం, బ్లెస్సింగ్స్ ఇన్ క్రిస్టియన్ డెత్. మరణములో ఆశీర్వాదము అన్న మాటను ఈ యొక్క చూడండి, ఈ ప్రపంచంలో 200కు పైగా దేశాలు ఉన్నాయి. ఈ ప్రపంచములో 850 కోట్ల నుంచి 900 కోట్ల వరకు ప్రజలు ఉన్నారు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో 150కు పైగా మతాలు ఉన్నాయి. వీటన్నిటిలో 150కు పైగా మతాలు, 200కు పైగా దేశాలు, 900 కోట్ల మంది జనాభాలో కల్లా ఒక క్రైస్తవుని మరణం ఒక ప్రత్యేకమైనది. ఒక క్రైస్తవుని మరణం ఒక విశిష్టమైనది. ఏంటయ్యా క్రైస్తవుని మరణం ప్రత్యేకమైనది అనంటే, క్రైస్తవుని యొక్క మరణం ఆశీర్వాదకరమైన మరణము. క్రైస్తవుని మరణం, క్రైస్తవుడు అనంటే మనకు అందరు కనిపించే క్రైస్తవులు కాదమ్మా, మీరు ఆ విధంగా అనుకోవద్దు. ఇదేంటని క్రైస్తవుడు ఆయన నిన్నటిదాకా అలా ఉన్నాడు కదా, ఆయన మరణం ఆశీర్వాదకరమైంది కదా. ట్రూ క్రిస్టియన్, నిజమైనటువంటి క్రైస్తవుడి యొక్క మరణం విశిష్టమైనది. నిజమైన క్రైస్తవుని యొక్క మరణం ఆశీర్వాదకరమైనది. ఏంటి అనంటే, ఏ మతానికి, ఏ వ్యక్తికి లేనటువంటి ఒక విశిష్టత, ప్రత్యేకత ఏంటంటే, క్రైస్తవుడు ఒక నిరీక్షణ కలిగి ఉంటాడు, నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు. అది క్రైస్తవ మరణములో ప్రత్యేకమైనది. అదే క్రైస్తవ మరణానికి ఆశీర్వాదకరం. మరణించిన తర్వాత ఒక నిరీక్షణ అతనికి ఉంది, ఆ తర్వాత నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి అది ప్రత్యేకమైనటువంటిది, అది ఆశీర్వాదకరమైన మరణం. ఏంటి ఆశీర్వాదములు? బ్లెస్సింగ్స్ ఇన్ క్రిస్టియన్ డెత్, క్రైస్తవుని మరణములో ఏంటి ఆశీర్వాదకరణాలు అనంటే త్వరగా మీ ముందుకు తీసుకొస్తాను. రండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21వ అధ్యాయము 14వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలిగినది అన్నమాట. 16వ వచనం చూడండి. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము,
అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. పొడగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. 27వ వచనము, గొర్రెపిల్లి యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు అన్న మాటను మనం చూస్తూ ఉంటాం. రండి, యోహాను శుభవార్త 14వ అధ్యాయము. యోహాను శుభవార్త 14వ అధ్యాయము. అన్ని వచనాలు చూపిస్తే నా సమయం సరిపోదు కనుక 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములు మీరును ఉండుదురు అన్నమాట. ఏంటయ్యా క్రైస్తవుని యొక్క మరణములో ఆశీర్వాదములు అంటే? నెంబర్ 1, హోలీ సిటీ, పరిశుద్ధమైన పట్టణములో ప్రవేశిస్తాము. ఆ పరిశుద్ధమైన పట్టణములో, ఆ పరిశుద్ధమైనటువంటి పట్టణములో నిజమైనటువంటి క్రైస్తవుడు మరణించిన వెంటనే ప్రవేశిస్తాడు అన్న మాటను మనం చూస్తూ ఉంటాం. ఆ పట్టణం గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. అద్భుతమైనటువంటి పట్టణము, మహిమతో కూడినటువంటి పట్టణము. ఆ పరిశుద్ధమైన పట్టణములో ప్రవేశిస్తారు అన్న మాటను చూస్తూ ఉన్నాం. ఆ పరిశుద్ధమైన పట్టణములో మనము ప్రవేశిస్తాము. 12 గుమ్మాలు, దానికి 12 గోత్రాలు, 12 మంది శిష్యుల్లాగా 12 గోత్రాలు ఉంటాయి. ఆ 12 గుమ్మాలకి 12 గోత్రాల పేర్లు ఉంటాయి. 750 కోసుల అది పట్టణము. అది స్క్వేర్లో ఉంటుంది. స్క్వేర్ మీన్స్ పొడవు వెడల్పు మొత్తము కూడా సమానంగా ఉంటుంది. ఆ పరిశుద్ధ పట్టణములో మనము ప్రవేశిస్తాం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ నీవు యేసు ప్రభుని అంగీకరించి ఆయన రక్తము ద్వారా మన పాపాలు కడుక్కున్నా మనం నివసించేది పాపపు లోకము. మన చుట్టూ ఉండేది పాపపు పరిస్థితులు. మన చుట్టూ ఉండేవాళ్ళు పాపంతో కూడినటువంటి వాళ్ళు. మనము రక్షించబడినప్పటికీ కూడా ఈ లోకములో నివసించినంత కాలము పాపపు లోకములో పాపంలో మధ్య మనం ఉంటాం. కానీ ఎప్పుడైతే మరణిస్తామో మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ పరిశుద్ధమైన పట్టణములో పరిశుద్ధంగా ఉంటాము. ఇక పాపం అనే దానికి అవకాశమే లేనటువంటి పట్టణము అది. కాబట్టి క్రైస్తవుని యొక్క మరణము ఆశీర్వాదకరమైనది. ఎందుకు అనంటే మరణించిన తర్వాత పరిశుద్ధమైన పట్టణములో మనం ప్రవేశిస్తాము. ఎవరు అనంటే జీవ గ్రంథములో పేరు లిఖించబడిన వారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు. రెండోదిగా మనం చూద్దామా రండి. ఎలాగ ఉంటారు అనంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము చూడండి. మనము అక్కడ ఎలా ఉంటామో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం నుండి, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండను. వారు ఆయన ప్రజలయ్యుందరు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. అక్కడ వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు అన్న మాటను చూస్తున్నాం. రెండవదిగా పరిశుద్ధ పట్టణములో ప్రవేశించిన, హోలీ సిటీలోకి ప్రవేశించిన వారు ఎట్టుంటారంటే గ్రేట్ జాయ్. గ్రేట్ జాయ్, సంతోషంగా ఉంటారు వారు. మనందరం చూస్తున్నాం కదా, ప్రభునందు మృతి పొంద మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసులు మాని విశ్రాంతిలో ఉంటారు. ఆ తర్వాత 14 మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది కదా, సదాకాలము మనము దేవుడితో ఉంటాము. ఎలాగనంటే దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఏడుపు ఉండదు, ఏమీ ఉండదు. నిత్యము సంతోషము ఆనందముతో గ్రేట్ జాయ్లో మనము ఉంటాము అన్నమాట. నెంబర్ 1 హోలీ సిటీ. సండే స్కూల్ టీచర్కి ఫోన్ చేయము ఒకసారి. నెంబర్ 1 హోలీ సిటీ, పరిశుద్ధమైన పట్టణంలోకి ప్రవేశిస్తాం. నెంబర్ 2 వచ్చేసరికి గ్రేట్ జాయ్, సంతోషంగా ఉంటాము. అక్కడ ఇక మనకి ఏది ఉండదు, యాతన ఉండదు, బాధ ఉండదు, రోగం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఏమీ ఉండడు. ఆ పరిశుద్ధ పట్టణములో దేవుడి ప్రకాశమే అక్కడ ఉంటుంది అని మీరు తర్వాత చదువుకోవచ్చు. ఆ తర్వాత చూడండి ఎలాగుంటాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, చాలా చక్కని మాట అక్కడ ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 53వ వచనం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. అనగా మూడవదిగా ఏమంటే గ్లోరియస్ బాడీ, మహిమ శరీరాన్ని మనము ధరించుకుంటాం. నెంబర్ 1 హోలీ సిటీ ప్రవేశం, పరిశుద్ధ పట్టణంలోకి ప్రవేశిస్తాం. నెంబర్ 2 గ్రేట్ జాయ్, సంతోషంగా ఉంటాం. మూడవదిగా మనం చూసినట్టయితే గ్లోరియస్ బాడీ, మహిమ శరీరం, అక్షయ శరీరాన్ని మనము కలిగి ఉంటాము అన్న విషయాన్ని. ఆ అక్షయ శరీరము మర్త్యమైనది, అమర్త్యతను ధరించుకుంటుంది. క్షయమైపోయేటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. ఈ శరీరము రోజులు పెరిగే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలితనాన్ని ధరించుకుంటుంది. కానీ అక్షయ శరీరం అనేది ఇంక ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది, క్షయమైనటువంటిది అక్షయతను ధరించుకొని గ్లోరియస్ బాడీతో, మహిమగల పట్టణముతో, మహిమగల శరీరముతో, మహిమగల పట్టణములో మనం ఉంటాం. అది మూడవ ఆధిక్యత. నాలుగవ ఆధిక్యత చూద్దామా రండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. 22వ అధ్యాయము 4వ వచనం చూడండి. జస్ట్ మీకు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు, కొద్ది మాటలు మాత్రం మీకు వినిపిస్తున్నాం. ప్రకటన గ్రంథం 22:4. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచున్నారు. అదేవిధంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒక మాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:7 చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:7 చూడండి. ఓకే. ఎరిగి ఇక్కడ ఏంటంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:7 ఏం సెలవిస్తుందంటే, ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు మనము ప్రభువునకు ఏముంది అక్కడ దూరంగా ఉంటాం. అంటే ఏంటంటే ఈ శరీరములో ఉన్నంత కాలం మనం ప్రభువును ఆరాధిస్తాం, అంతే, ప్రభువును మనం చూడం. కానీ ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఆయన ముఖ దర్శనము చేస్తాము. ఆయనతో ముఖాముఖిగా, ఆయన ఇలా కూర్చుంటే మనం ఇలా కూర్చొని ఉంటాం, ఆయనతో ముఖాముఖి దర్శనం చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కూడా మోడీని ఫోటోల్లోనే చూస్తున్నాం, ఫోటోలోని ఈయన ప్రధానమంత్రి అనుకుంటున్నాం. కానీ ఒకానొక రోజు మనము ఆయనతో కలుసుకుంటున్నప్పుడు నేను ఐ టు ఐ, నేను దగ్గరగా ఆయన ముఖ దర్శనం చూసామంటారు కదా, అదే ఈ దేహములో ఉన్నంత కాలం మనం ఆయన ఆరాధిస్తూ ఆయన మాత్రం చూస్తాము. ఈ దేహాన్ని విడిచి అక్షయతను ధరించుకొని నేరుగా పరలోక పట్టణములో ఆయన ముఖ దర్శనము చేస్తాము. అందుకని దావీదు అంటాడు కదా, నీ ముఖ దర్శనము నేను చేయుదును అనే మాటను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి 4వ ఆధిక్యత ఏంటంటే ఆయన ముఖ దర్శనాన్ని, ముఖాముఖిగా ఆయన మనం చూస్తాము. ఈ శరీరములో ఉండి ఎంత పరిశుద్ధంగా ఉన్నా ఆయన ముఖ దర్శనం చేయలేము. ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు నేరుగా ఆయన ముఖ దర్శనాన్ని చూస్తాము. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఆ గ్రేట్ రివార్డ్, గొప్ప బహుమానము. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, ఆమెకి దాచి ఉంచిన కిరీటాన్ని పొందుకోవటానికి ఆమె వెళ్ళింది. అపోస్తలుడు పౌలు కూడా అంటాడు కదా, మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు ఉంచిన నీతి కిరీటాన్ని పొందుకున్నట్టుకు నేను వెళుతున్నాను అని అంటాడు. అనగా గ్రేట్ రివార్డ్, గొప్ప బహుమానం ఉంటుంది. అందుకని కొన్ని పత్రికలు చూస్తాం కదా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. అక్కడ రివార్డులు ఏముంటాయి తెలుసా? నెంబర్ 1 మెప్పు ఉంటుంది, నెంబర్ 2 ఘనత ఉంటుంది, నెంబర్ 3 జీతం ఉంటుంది, నెంబర్ 4 కిరీటాలు ఉంటాయి, నెంబర్ 5 పదవులు ఉంటాయి. మెప్పు ఘనత ఏంటంటే అలా ఉన్నప్పుడు ఆ ప్రభుని యేసుక్రీస్తు ఒక్కొక్క విశ్వాసి తనది ఎదురుగొస్తున్నప్పుడు, బలా నమ్మకమైన మంచి ప్రార్థనా పర్రాల, బల నమ్మకమైన మంచి దాసుడా, బల నమ్మకమైన మంచి విశ్వాసి అని దేవుడు హానర్ చేస్తూ ఉంటే ఎంత గ్రేట్నెస్ కదా, ఎంత సంతోషమో కదా. ఆ తర్వాత ఇదిగో నువ్వు చేసిన ప్రయాసకి ఇదిగో జీతం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియలను బట్టి వారికి నేను జీతాన్ని
ఇస్తాను. శాలరీ ఉంటుంది, ఆ తర్వాత కిరీటాలు ఉంటాయి. అక్షయ కిరీటం ఉంటుంది, అక్షయ కిరీటం ఉంటుంది, మహిమ కిరీటం ఉంటుంది, నీతి కిరీటం ఉంటుంది, జీవ కిరీటం ఉంటుంది. ఈ కిరీటాలన్నింటినీ నీ పనులు బట్టి నీకు ఏ కిరీటాన్ని దేవుడు సిద్ధపరుస్తాడో ఆ కిరీటాన్ని ఇస్తాడు. ఆ తర్వాత 1000 ఏండ్ల పాలనలో నీకు పదవులు కూడా అనుగ్రహిస్తాడు. అది క్రైస్తవుని యొక్క మరణము ఎందుకు ప్రత్యేకమైంది, క్రైస్తవ మరణం ఎందుకు విశేషమైందనంటే, నెంబర్ 1, మరణించిన తర్వాత తక్కిడో బిక్కడో కాదు, మరణించిన తర్వాత ఏమైపోయారో కాదు, మరణం తర్వాత ఒక నిరీక్షణ ఉంది, అది నిత్యత్వము. ఏంటి అనంటే, నేను మహిమ శరీరాన్ని ధరించుకుంటాను, పరిశుద్ధ పట్టణంలోకి ప్రవేశిస్తాను, నా పరిశుద్ధ దేవుని ముఖ దర్శనం చేస్తాను, ఉన్నంతకాలము సదాకాలము యుగయుగములో సంతోషములో ఆనందంలో ఉంటాము. భూమి మీద నేను పడిన ప్రయాసకు కావలసిన ప్రతిఫలాన్ని నేను పొందుకుంటాను. ఈ లోకములు భూలోకములో సాక్ష్యాన్ని మాత్రమే శేషంగా విడిచిపోయిన నేను నా క్రియకు తగిన ఫలాన్ని ప్రోడక్ట్ నేను పొందుకొని సదాకాలం ఉంటాను అన్నటువంటి మాట. అది క్రైస్తవ మరణంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఆ ప్రత్యేకత మనకు కావాలి అనంటే, మన మరణానికి ముందుగా మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుకు నీ హృదయంలో స్థానం ఇస్తే అప్పుడు నీ పేరు జీవ గ్రంథములో లిఖించబడుతుంది. ఆ ఎవరి పేరైతే జీవ గ్రంథములో లిఖించబడుతుందో వారు మాత్రమే పరలోకమైన పట్టణములో ప్రవేశిస్తారు అన్న విషయాన్ని తెలియచేస్తూ, మనకన్నా ముందుగా ఆమె పరలోక పట్టణానికి పయనమైపోయింది. చక్కగా జీవితాన్ని చాలా సంవత్సరాలు జీవించింది. ఆమె జీవితంలో దేవుడు సేవ అనేటువంటి ఒక మంచి పనిని వారు నిర్ణయించుకున్నారు. తనకి ఇవ్వబడిన పనిని చక్కగా చేసింది, దేవుని సేవకులకు సహకరించింది. ఆమె తన దినములో తన పితరులకు, తన స్వకీయులకు, తన జనాంగానికి, ఈ గ్రామానికి సేవ చేసి ఆమె దినములు నిండినప్పుడు, ప్రభువును పిలిచినప్పుడు ఆమె మనకు దూరమైపోయి నేటికి 2 సంవత్సరాలు అవుతున్న దేవుని సేవకులు చెప్పినట్లుగా ఆమె సాక్ష్యాన్ని, ఆమె జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం మనకెంతైనా ఆశీర్వాదకరము అన్న విషయాన్ని తెలియచేస్తూ, ఈ సమయంలో ఒక చిన్న పల్లవ పాడతాను. ఇది రిలేటెడ్గా ఉంటుంది. నా గొంతు బాగలేకపోయినా మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. మనందరికి వచ్చిందే, వస్తే మీరు పాడండి. పరలోకములో చేరను రండి. మీరు కూడా పాడుతూ ఉంటే నాకు కూడా బాగుంటుంది. ఓకేనా అయ్యగారు? మీరు పరలోకములో చేరను రండి, పరమానందం పొందను రండి. పరలోకములో చేరను రండి, పరమానందం పొందను రండి. పరలోకములో పాపము లేదుగా, పరలోకములో పాపము లేదుగా, నిరంతరము పరమానందమే, నిరంతరము పరమానందమే. పరలోకములో చేరను రండి, పరమానందం పొందను రండి. 750 క్రోసులు ఎత్తుగలది ఆ పట్టణము. 750 క్రోసులు ఎత్తుగలది ఆ పట్టణము. ఎత్తును పడవు వెడల్పులను, ఎత్తును పడవు వెడల్పులను, అంతా సమమే సువర్ణముతో, అంతా సమమే సువర్ణముతో. పరలోకములో చేరను రండి, పరమానందం పొందను రండి. పరలోకములో 750 కోసుల పొడవు, అది పొడవు వెడల్పు ఎత్తులు సమమైనటువంటిది. అంత సువర్ణముతో నిన్న ఆ పరలోక పట్టణంలో ప్రవేశించాలంటే ఈ భూలోకంలో ఉన్నంత కాలము మనము మన దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలని మనందరి వెనుకడిలో నీరు కట్టి ఫలింపచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ఓకే, మంచిది. ఈ సమయంలో బాలమ్మ గారితో ఉన్నటువంటి అనుభవాలను పంచుకోవటానికి మొదటిగా ఉమా చేరి రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. గమనించండి, మీరు త్వరగా మీ సమయాన్ని అనుకూలంగా త్వరగా అమ్మమ్మ గారితో ఉన్నటువంటి అనుభవాలు పంచుకోవాల్సిందిగా సహోదరులు ఉమాను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. చక్కగా ఇంతవరకు కార్యక్రమం నడిపించిన సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాము. బాలపెద్దమ్మతో ఉన్న అనుబంధాన్ని మరి 2 సంవత్సరములు ఆమె పరలోకమునకు చేర్చబడింది. రెండవ జ్ఞాపకార్థ కూడికను మనము మెమోరియల్ సర్వీస్ని ఇక్కడ సహాయం చేసేసి దేవుడు నిజంగా బాలపెద్దమ్మ అంటే ప్రతి సంవత్సరం నాకు గుర్తున్నమాట. ప్రతి సంవత్సరం జనవరి 1కి ఆడ చేరేసి కూర్చుంటుంది. మొన్న జనవరి 1కి అంతకుముందు నాకు ఆ లోటు అనేది కనబడేది. శ్యామ్తో షేర్ చేసుకున్నా, శ్యాము పెద్దమ్మ ఉంటే ఆడ కూర్చుంటే చక్కగా కొత్త చీర కట్టుకొని అదొక తృప్తిగా ఉండేది. ఎందుకంటే ఆమె ఒక ఆత్మీయమైన తల్లి, దైవజనరాలు. నిజంగా ఆ రోజుల్లోనే దేవుని సేవకి పెద్దనాన్ని సమర్పించుకున్నప్పుడు ఆమె ఎంతో సహకారిగా ఉండి మరి గ్రామం అంతటినీ కూడా దేవునిలోకి తీసుకురావటంలో, దేవుని బిడ్డలుగా మార్చడంలో ఆమె ఎంతో కృషి చేసింది. ఎందుకంటే ఆమె చివరి ఒక 5-6 మంత్స్ బిఫోర్ కూడా ఆమె ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన చేసేది. ఇంటికి వెళ్ళి మేము ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత మా అందరికి కూడా ప్రార్థన చేసి పంపించిన తర్వాతనే భోజనం చేస్తానమాట. అప్పటికి టైం 3:30-4 అయ్యేది. పెద్దమ్మ నువ్వు తిని పెద్దమ్మ అంటే నేను తింటానులే అయ్యా అని చెప్పేదన్నమాట. మరి అంత ఓర్పు సహనము దేవుడు ఆమె చివరి దశ వరకు కూడా ఇచ్చాడు. అయితే నాకు తృప్తి ఏంటంటే తన కుమారుని యొక్క వివాహం చూసింది, తన మనవల్ని అంటే కుమారుని యొక్క పిల్లల్ని ఇద్దరిని చూసింది. సంతోషంగా ఆమె ఈ లోకయాత్రని ముగించుకొని దేవుని దగ్గరికి చేరిందని సంతోషిస్తున్నాం. మరి దేవుడు ఆమె పరలోకంలో ఆమె ఉంది, మనం కూడా ఆమెను కలుసుకోవాలి. అదే మన యొక్క నిరీక్షణ. మన దైవజనులు అంతా పరలోకంలో ఉన్నారు, మనం కూడా కలుసుకోవాలి. మన ఆ వ్యక్తిగా మన జీవితాలు కూడా ఉండాలని దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చేరువచ్చిన సంఘానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ బాలమ్మని జ్ఞాపకం చేసుకుంటాం మనకెంతో ఆనందం. అంటే యాక్చువల్గా అవి చనిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను ఇంకా 1 year ఏమో అనుకుంటున్నా. అయితే ఆ ఉన్నంతకాలం సంఘంలో పెద్దగా యాక్టివ్గా ఎక్కడే కూర్చొని ఉండేదన్నమాట. వచ్చిన వాళ్ళందరికీ విష్ చేసుకుంటూ ఉండేది. ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ అయ్యా ఎలా ఉన్నావు, ఏంటి, అంత దూరం పోయి వస్తున్నావా నువ్వు అని చెప్పేసి ఎప్పుడు అడుగుతూ ఉండేది. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పిల్లలు ఎప్పుడు కూడా ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు, ఇవాళ కనిపించలేదనో ఏదో ఒక విషయం చెప్తూ ఉండేదన్నమాట. సంఘం గురించి కూడా బాగానే ఎప్పుడు ప్రేయర్ అంటే ఇక్కడ పెద్దగా ప్రేయర్ చేసినట్టు ఉండదు. కానీ ఎందుకంటే ఆవిడ శ్యామ్ ఇక్కడ పాస్ట్ అయిన తర్వాత నుంచి ఎక్కువ మంది శ్యామ్ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకుంటూ ఉండేవాళ్ళు. అక్కడ అయిపోయే వరకు వెయిట్ చేస్తూ ఉండేది, ఇంకెవరన్నా నా దగ్గరికి వచ్చి మాట్లాడతారేమో అని అన్నట్టుగా. ప్రార్థన చేయించుకున్న తర్వాత వెళ్ళి ఆవిడతో మాట్లాడుతూ ఉంటే ఏ బాగున్నావా అనే విషయాలన్నీ మాట్లాడుతూ ఉండేది అనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కూర్చొని చాలాసేపు ఏందయ్యా ఈ మధ్య నువ్వు సరిగ్గా కనిపించట్లేదు, చాలా రోజులైంది నువ్వు వచ్చి. ఈవెన్ నేను 15 daysకి ఒకసారి అయినా వస్తూ ఉంటాను కదా, నువ్వు వచ్చిన 1 నెల రోజులు అవుతుంది అన్నట్టుగా చెప్తూ ఉండేది. ఏది ఏమైనా కానీ చివరికి ప్రేయర్ చేసి జాగ్రత్తగా ఉన్నాయి, ఎక్కడున్నా కానీ దేవుళ్ళు ఎదగాలి అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు. సో ఆమె మనల్ని ముందుగానే వదిలి వెళ్ళిపోయింది. కానీ త్వరలో మనం కూడా ఆమెను కలుసుకుంటాం కాబట్టి మనం కూడా విడిచి వెళ్ళినటువంటి కుటుంబం గురించి మనం ప్రార్థన చేస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడి దీవించండి. దేవుని పరిశుద్ధ నామమును బట్టి చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి బాలత్తమ్మ మన మధ్య నుండి దూరమయ్యి 2 సంవత్సరాలు అయింది.
మరి అత్తమ్మతో ఉన్నటువంటి మా రిలేషను మీ అందరికీ తెలుసు. మరి చిన్ననాటి నుండి మరి మేము అక్కడే పెరిగాము. మరి తాతయ్య మరి అత్తమ్మ ఉన్నప్పుడు మా నాన్న కూడా తాతయ్య చేయి పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేవాళ్ళు. మరి తాతయ్య చనిపోయినప్పుడు యాక్చువల్ నేను లేను, హైదరాబాద్లో ఉన్నాను. అంటే తాతయ్య వస్తుంటే నిజంగా ఎక్కడి నుంచో దూరంగా చూస్తే తాతయ్య వస్తున్నాడని చెప్పి ఒక ఆప్యాయత. అతను వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఉండి ఒక గాంభీర్యమైనటువంటి బాడీ, చాలా ప్రేమగా ఉండేవాడు. అదేవిధంగా అత్తమ్మ కూడా ఎంత ప్రేమగా ఉండేదంటే మరి నేను ఇంటికి వెళ్తే అన్నం తినేదాకా ఊరుకునేది కాదు. మరి శ్యామ్కి నాకు సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టి కూర 2 సపరేట్గా చేసి అన్నము పెట్టి తిన్నదాకా పోనిచ్చేది లేదు. మరి పాపం శ్యామ్ దిగులు అత్తమ్మకి, ఇది ఎట్లా చేస్తాడో ఏంటో మాతో ఇప్పుడు పంచుకుంటూ ఉండేది. అయ్యా శ్యామ్ ఒక్కడే ఎలాగా చేస్తాడో ఏమో అంటే, మరి రాజేష్ నేను అంటే మేము ముగ్గురు బాగా క్లోజ్గా ఉంటాము. మేమున్నాంలే అన్న ఒక భరోసా చెప్తా ఉండేది. రాజేష్ వస్తే ఏదో జోక్స్ వేయటం, ఇలాగా అత్తమ్మ చాలా ప్రేమగా ఆప్యాయత మా పట్ల చూపించేది, నా పట్ల, మా కుటుంబం పట్ల. కానీ చివరిగా అత్తమ్మ మంచంలో ఉన్నప్పుడు శ్యాము అత్తమ్మ మూమెంట్స్ చూడటానికి ఒక సీసీ క్యామ్ కూడా ఏర్పాటు చేశాడు. మరి ఒకరోజు లాస్ట్ డే అంతే, ఇంకా నేను 9:30 ఆ టైంలో చిన్నక్క దగ్గరికి వెళ్ళేసి శ్యామ్ దగ్గరికి, నేను రోజు వెళ్తూ ఉంటాను. శ్యామ్ బ్రష్ చేసుకుంటూ ఉన్నాడు. ఏ శ్యామ్ ఏం చేస్తున్నా అత్తమ్మ అని చెప్పి అన్నాను. ఇప్పుడే లేచి నేను మజ్జిగ తాపి బయటకు వచ్చాను అని అనగానే అత్తమ్మ అంటే నేను సరదాగా నవ్వుకుంటా వెళ్ళాను. నవ్వుకుంటా వెళ్తే ఆ మూమెంట్ ఏం లేదు. సరే అని చెప్పి చేయి పట్టుకొని చూశాను. చేయి పట్టుకొని చూస్తే ఏం లేదు. సరే ఇట్లా చేయి ఎత్తేసాను, ఇట్లా పడిపోయింది అనమాట. కళ్ళు చూసా, లేదు. సరే బయటకు వచ్చి శ్యాము ఏదో తేడా ఉంది, ఆ అత్తమ్మ కదలట్లేదు అని అనగానే వెంటనే శ్రీమామికి ఫోన్ చేస్తే వచ్చాడు. చూసి అరగంట క్రితమే ప్రాణము పోయిందని చెప్పాడనమాట. ఏదేమైనప్పటికీ దేవుని చిత్తం అది. మరి దైవజనరాలుగా వారు ఈ గ్రామానికి ఎంతో గొప్ప సేవ చేశారు. వారు చేసిన ప్రార్థనలు ఈరోజు మన గ్రామము ఇంత చక్కగా తీర్చిదిద్దబడిందని చెప్పి నేను దేవుని సముఖన నిలబడి నేను గర్వంగా చెప్పగలను. మరి నేను కూడా అనుకుంటూ ఉండేవాడిని. మేము చిన్నప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు పెద్దరిగిన తర్వాత శ్యామ్ కూడా అంతగా ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు చర్చిలో. ఎలాగా ఉండేది. సరే ఏదేమైనా తాతయ్య వెళ్ళిపోయిన తర్వాత శ్యాము పరిచర్లోకి రావటం, దైవసేవుడిగా ప్రతిష్ఠించుకోవటం, మరి బ్లెస్సీని మ్యారేజ్ చేసుకోవటం, నిజంగా దేవుడు ఆ బిడ్డని, ఆ కుటుంబాన్ని ఎంతగానో బహుగా ఆశీర్వదించాడు. మరి అబ్రహాముని ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వదించాడో మరి శ్యామ్ కుటుంబాన్ని కూడా మరి అదే రీతిగా ఆశీర్వదించాడు. మరి చక్కని కుమారుడు, చక్కని కుమార్తెను దేవుడు వారికి బహుమానులుగా ఇచ్చాడు. మరి వారి సేవ పరిచర్లో కూడా చాలా చక్కగా వాడబడుతూ ఉన్నారు. మరి నాకు అనిపిస్తుంది కుటుంబంలో పెద్దవారు లేని లోటు నిజంగా ఉంది. ఆ పెద్దవారు లేకపోతే ఆ కుటుంబంలో కొంత కొరత ఉంటుంది. మరి మా నాన్నగారికి కూడా బాగలేనప్పుడు అంటే పెద్దవారు లేకపోతే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తే ఏడుపు వస్తుంది అనమాట. సరే ఇదేమైనా మరి ఈరోజు మరి అత్తమ్మగారు నీ జ్ఞాపకం చేసుకోవటం కొంత బాధాకరమైనప్పటికీ మరి ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించేలాగన సంఘమంతా ప్రార్థన చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, అశోక్ అన్నకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తూ థ్యాంక్ యూ. ప్రభునామంలో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. పాస్టర్తో మా కుటుంబానికి ఒక 30 సంవత్సరాల అనుభవం. నేను చిన్నప్పటి నుంచి దగ్గరగా ఇక్కడికే వస్తాం కాబట్టి చాలా చక్కటి అనుభవం ఉంది. మా అమ్మ కూర వండినప్పుడల్లా
పాస్టర్ అమ్మమ్మని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎగ్ కర్రీ బాగా చేస్తుంది మా అన్నయ్య అంటూ ఉంటాడు, ఇప్పుడు కూడా నువ్వు నేర్చుకోలేకపోయావు అంటూ ఉంటాడు. ఇట్లాగా వారి యొక్క అనుభూతులు మా అనుదిన జీవితంలో కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఒకసారి నేను అత్త కోడల గురించి ఒక చిన్న మెసేజ్ చెప్పాను. మెసేజ్ చెప్పినప్పుడు ఇంటికాడ భోజనం చేస్తాం కదా, అప్పుడు అంది, రేపు పెళ్ళి అయిన తర్వాత చెప్పయ్యా నేను వినాలి అని చెప్పింది. ఈలోపే ఆమె యొక్క యాత్రని ముగించడం చాలా బాధాకరం. ఆఖరి దినాల్లో చాలా కష్టపడింది. అయినా సరే శ్యామన్న, బ్లెస్సీ సంఘం కూడా ఎంతో తోడ్పాటుగా ఉండి మంచిగా పరిచర్య చేశారు. ఆ కుటుంబం గురించి ప్రతిదినం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న ప్రేయర్కి వచ్చిన తర్వాత ఒకవేళ నేను కానీ మా అక్క కానీ రాకపోతే ఒక రూపాయి మా పిల్లలు కొనుక్కోవడానికి ఉంచండి అని చెప్పి ఇచ్చి పంపిస్తూ ఉంటుంది. ఈ జ్ఞాపకాలు చాలా మధురం. వారు చూపించినటువంటి ప్రేమ మా కుటుంబం పట్ల మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటూ ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. మీరు కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియమైనటువంటి అనంతవరం యెహోవా నిస్సి సంఘస్థులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ఈ దినము ఇలా రావడం అనేది, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు ఈరోజు బాలమ్మ వంటి జ్ఞాపకార్థం దినం అనేది నాకు జ్ఞాపకం లేదు. వాస్తవంగా నేను గ్రూప్లో కూడా చూడలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మరి మొన్న యాక్చువల్గా జనవరి 1కి రావాలని నేను మా పాప ఎంతో ట్రై చేసాం. నేను చీమకుర్తి వెళ్ళి కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడికి రావడానికి నేను వచ్చేసరికి 12 o'clock అయింది, రాలేకపోయాను. కానీ దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఇక్కడికి తీసుకొని వచ్చి ఈరోజు మరి దైవజనులు బిడలు మంచి మాటలు వర్తమానాలను అందించారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి బాలమ్మ ఆంటీకి నాకున్నటువంటి అనుబంధము ఒక 2 మాటల్లో నేను త్వరగా ముగిస్తాను, ఆకలేస్తుంది అందరికీ. ఒకటేంటంటే, ఆంటీ ఎప్పుడు కూడా మరి శ్యాంబాబుని గురించి చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు నా దగ్గర. అమ్మ ఎవరన్నా అమ్మాయి ఉంటే చూడండి అమ్మా, మీ సేవకుని బిడ్డలు ఎవరన్నా ఉంటే చూడండి అని చెప్తే నేను చెప్పాను ఒకసారి, ఆంటీ మా సంఘంలో 2 ఉన్నారు సేవకులు, వాళ్ళ ఇద్దరికి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు, నేను ఆంటీ వాళ్ళని కనుక్కుని మీకు చెప్తానని. వచ్చినప్పుడల్లా ఆ మాటని అమ్మ కనుక్కున్నావంటరా అని ఖచ్చితంగా నన్ను ఆ మాటను అడగకుండా ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆమె ఉద్దేశం ఏంటంటే, సేవకుని పిల్లలైతే ఆ బిడ్డను అర్థం చేసుకుంటారు, సేవా పరిచర్యలో మరి తనకి సహకారులుగా ఉంటారనేది ఆమె ఆశ. మరి అయితే ఆమె ఆశని నేను తీర్చలేదు అని చెప్పేదానికన్నా కూడా అది దేవుని నిర్ణయం కాదు. కాబట్టి లోకరీతిగా మనకు ఆశలు ఉండొచ్చు, కానీ దైవ నిర్ణయమే దైవ సేవకుల జీవితాల్లో జరుగుతుందనేది వాస్తవం. మరి ఆ విధంగా మరి బ్లెస్సీని మరి తనకి భారీగా దేవుడు అనుగ్రహించాడు. మరి సంఘాన్ని కూడా ఎంతో ఆయన కృపలో నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు. అయితే మరి ఇందాక అశోక్ తమ్ముడు ఒక మంచి మాట చెప్పారు, నేను చెప్పాలనుకున్నాను ఆ విషయం. బాలమ్మ అంటే ఎప్పుడు మరి స్త్రీల కూడికలో మరి మెసేజ్ చెప్పలేదు, గొప్పగా ప్రార్థనలో స్త్రీలని నడిపించినట్లు కూడా కనిపించదు అని అనుకోవచ్చని. ఆమె పరిచర్య అంతా కూడా సుబ్బారావు అంకులు వెనక ఉన్నది, ప్రార్థనతోటి సంఘాన్ని నడిపిస్తూ వచ్చారు ఆమె. అఫ్కోర్స్ మనకి ఎప్పుడు మోకరించారు, ఎప్పుడు ప్రార్థన చేశారని అనుకోవచ్చు. సేవకులు ఎప్పుడూ కూడా వారి ఇంట్లో ఉన్నా కానీ సంఘాన్ని, సంఘ బిడ్డల గురించే ఎక్కువ ఆలోచన చేస్తారు. మరి ఆ విధంగా మరి అక్కడికి ఆ గృహానికి దర్శించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అమ్మ టీ తీసుకుంటావంటారా, మంచినీళ్ళు తీసుకుంటావా, భోజనం చేయమ్మా అని ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని ఒట్టి చేతులతో పంపించకుండా వారికి ఏదో ఒకటి మరి పరిచర్య చేయడం అనేది
ఆమెకున్నటువంటి గొప్ప లక్షణం. నేను ఇక్కడుండి మరి మా ఇంటి దగ్గర నుండి వెళ్ళినా కానీ అమ్మ భోంచేయరా అని అంటారు, టీ తాగండి అంటారు. మరి ఆ విధంగా మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా రిసీవ్ చేసుకుని ఎంతగానో మరి వాళ్ళు ఉన్నంత సమయాన్ని వాళ్ళతో స్పెండ్ చేసి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ప్రార్థన చేసి పంపించడం అనేది ఆమెకు ఉన్నటువంటి గొప్ప లక్షణం. మరి ఆ తల్లి ఆ తండ్రి ఇద్దరూ కూడా ఈ యొక్క సువార్త అనేది తెలియనటువంటి ఈ గ్రామంలో అందరూ వ్యతిరేకించి అది యేసుక్రీస్తు ఎవరు అనేటటువంటి విషయం తెలియనటువంటి ఈ గ్రామంలో మరి ఈ గ్రామాన్నే నమ్ముకుని వారు పుట్టిన ప్రదేశంలోనే దేవుణ్ణి మహిమపరచడానికి వాళ్ళు సిద్ధపడి ఒకరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, ఐదుగురు వచ్చినా వాళ్ళ యొక్క వార కూడికలను కానీ ఏది కూడా విడిచిపెట్టకుండా అందరూ సంక్రాంతి సంబరాలు అక్కడ చేస్తుంటే ఏంటి మరి అంకులు ఇక్కడ మైక్ పెట్టి బుధవారం ప్రార్థన ఏంటి శనివారం సంఘ ప్రార్థన ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. ఏంటి మరి ఆ క్రమము అనేటటువంటిది వారి యొక్క జీవితంలో వారు చేసినటువంటి ఆ యొక్క సేవా పరిచర్యే వాటి యొక్క ప్రతిఫలాలే ఈ దినము ఇక్కడ గొప్ప సైంటిస్టులని మరి ఉపాధ్యాయుల్ని మరి ఇంజనీర్స్ని డాక్టర్స్ని అందరినీ కూడా ఇక్కడ లేవనెత్తి ప్రభు సేవకై మరి వాళ్ళని పరిచర్యలో ఎంతగానో వాడుకుంటున్నారనేది మన కళ్ళ ముందు మనం చూస్తున్నటువంటి ఇది సత్యం. మరి వాళ్ళ యొక్క ప్రార్థనా ప్రతిఫలంగానే మరి అనంతవరం గ్రామంలో ఈ దినము మరి సంఘము ఈ విధంగా వాక్య పరిచర్యలో మరి అనేక సేవా కార్యక్రమంలో కూడా ముందుకు సాగిపోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చినాడు. శ్యాంబాబు మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు అనుకుంటాను ఫోన్ చేద్దాము, మంచి మాట్లాడదాము అని. దయచేసి నన్ను క్షమించండి. నాకున్నటువంటి అది పని భారం అనాలి ఏమనాలి నాకు అర్థం కాదు. నేను అంతగా మిమ్మల్ని గురించి పట్టించుకోలేనందుకు నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘస్థులకి సేవకునికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. సంఘస్థులందరికీ నా వందనాలు. చిన్నమ్మని గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఆమె మా కుటుంబం పట్ల ఎంతగానో ప్రతిదినం వచ్చి ఎంతగానో ప్రార్థన చేసేది. ఆమె ప్రార్థన వ్యర్థం కాకుండా ఎంతగానో నా ప్రభా కన్నీళ్ళతో ఎంతగానో నా తండ్రిని ఎంతగానో కన్నీళ్లు కార్చి మా బిడ్డల కోసం మా కుటుంబం కోసం ఎంతగానో ప్రార్థించింది. ఆ ప్రార్థన వ్యర్థం కాకుండా మేము దేవుని సన్నిధిలో ఇంతవరకు ముందుకు సాగుతున్నామంటే బాబు చేసిన ప్రార్థన, చిన్నమ్మ చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా ఇంతవరకు నడిపిస్తున్నాడంటే వాళ్ళ ప్రార్థనలే. అంతేకాదు నా అనుభవంలో మా చింతడు మామూల కుటుంబం కానీ, బాలకొండ మామూల కుటుంబం కానీ, చిన్న మామూల కుటుంబాలు, దాసన్న కుటుంబాలు, ఇట్లా ఈ సహోదరుల కుటుంబాలు వాళ్ళు బాబు వస్తే ఒక ఆశ, ఒక ఆసక్తి, వాళ్ళు ఉన్న ప్రేమ నేను ఎంతగానో నేర్చుకున్నాను, చూశాను. ఆ బాబు వస్తే మరి మా చింతోడు మామ పై కండవ కుర్చీ వేసి ఆ టవల్ తీసుకుని తొడవంది కూర్చొని ఇచ్చేది బాబుని. ఆ ప్రేమ అనేది ఆ దేవుని ప్రేమ అనిపించేది నాకైతే. అట్ట ఆ కుటుంబాల్లో వాళ్ళున్న ఆసక్తి ఏంటంటే పిల్లల చదువులో అయ్యా ఎక్కడ పంపిస్తే, ఎక్కడ ఏ స్కూల్లో వేస్తే బాగుండేది, ఒక్కొక్క సలహా ఆయన సలహా తీసుకొని పంపించేది పిల్లల్ని. ఆయన పుట్టిన పిల్లలకు కూడా ఆయన పెట్టిన పేర్లతోటే ఇప్పుడైతే పేర్లు సలహా ఇచ్చి పేర్లు పెట్టించుకునేవాళ్ళు. వాళ్ళు అప్పుడు అట్లా కాదు, ఆయన పెడితే బాగుండని ఒక ఆశ వాళ్ళు ఉన్నాక ప్రేమ అన్నమాట. ఈయన చెప్తే మాకెంతో ఆశీర్వాదం అనేది వాళ్ళు నేను గమనించాను అన్నమాట. అది వాళ్ళ కుటుంబాల్లో ఆ బిడ్డలు సలహా ఇచ్చిన బిడ్డలు ఇప్పటికీ వాళ్ళు మంచి చదువుకొని ఒక ఉన్నత స్థితిలో ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాల్లో ముందుకు సాగుతున్నారు. అది వాళ్ళిద్దరు చేసిన ప్రార్థనలేనని నేను నమ్ముతున్నాను. వాళ్ళు ప్రేమ,
వాళ్ళు ఆ కుటుంబాల్లో వాళ్ళు ఇప్పుడు కూడా మొన్న కూడా చెప్పుకుంటున్నారు, మా చింతడు మా కోటి తప్పాళ్ళు వాళ్ళు ఇలా బాగాలేకపోతమ్మా కొన్ని గంటల తరాగా ప్రార్థన చేస్తూ ఆ మాట ఈ మాట సలహా ఇస్తూ ఎంత టైం గడిపేదని చెప్పని వాళ్ళు మొన్న కూడా చెప్తుండేవాళ్ళు. వాళ్ళు ఉన్న ప్రేమ ఇప్పుడు కూడా నా తండ్రి వాళ్ళు ఎంతగానో చెప్పుకుంటుంటారు. అట్టి వాళ్ళు ప్రేమ నా తండ్రి మన సంఘానికి మన బిడ్డలందరికీ ఇప్పటివరకు కూడా నా తండ్రి కృపపోకుండా వాళ్ళు మర్చిపోకుండా నాయన దేవుని సన్నిధిలో ఇంతవరకు నాయన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన అది వచ్చిన తడిచిన ఎంతో హ్యాపీగా చిన్నమ్మని పిల్లని పిలుచుకుంటారు. ఏంది బాబా వీళ్ళు ఎట్టి పిలుచుకుంటారంటే అమ్మ వాళ్ళు స్థానిక ఇక్కడ ఉన్నవాళ్ళు కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రేమమ్మ అని చెప్పని నవ్వించేవాడు. అట్నే ప్రేమమ్మ అమ్మ ఎంతగానో చిన్నమ్మ ఎంత పరిచయం చేసి చిన్నమ్మ ప్రేమమ్మ అంటే అమ్మ మన ఇంటి ఆడపిల్లమ్మ అమ్మాయి అని ఎంతగా నా చెప్పిన మాట అన్నమాట. ఆ మాట ఇప్పుడు లాజరన్న కానీ అసలు ఎంత ఆప్రీతిగా బాబు కానీ చిన్నమ్మ కానీ వాళ్ళు వస్తే ఆప్రీత వాళ్ళు ఉన్న ప్రేమ నేను గమనించేదాన్ని అన్నమాట. వాళ్ళు చెప్పడం కాదు, అది బాబులో కానీ అసలు వాళ్ళ ప్రేమ అంతంత చెప్పడానికి కూడా ఉండేది లేదు. అంటే వాళ్ళతో ఉన్న అనుభవం నేను చిన్నప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి వాళ్ళతో నేను 30 సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంకెంతో ఉందన్నమాట. అలాంటి ప్రేమ వాళ్ళు నాకు కూడా నేను కూడా నేర్చుకున్నాను అన్నమాట. మా చింతోడు మామూలు చూసి ఈ బాలుడు వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పుకుంటారు వాళ్ళ గురించి. వాళ్ళు చేసిన సేవ అమ్మాయి ఎంతో గొప్పదమ్మాయి అని. అంతగాని మా కుటుంబాన్ని వాళ్ళ కుటుంబాన్ని బిడ్డలు నా బిడ్డని కూడా వాళ్ళకి ఇచ్చి ఎంతగానో దేవుడు దీవించాడు. శ్యామ అంటే చిన్నమ్మకి ఎంతో ఇష్టం. అది ఎంతగానో కన్నీటి ప్రార్థన చేసేది. అట్టే వచ్చి ఈ లేని లోటు తీసుకొని ఆమె కూడా మధ్యన వచ్చి ఎంతగానో ప్రార్థన చేసేది. ఎందుకంటే ఆమెకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి, నాకు మగపిల్లలు లేరు కాబట్టి ఆడపిల్ల అనే విషయం ఆమెకు తెలుసు కాబట్టి కన్నీటితో అయ్యా బాల్య లేని తమ్ముళ్ళు లేని లోటు తీర్చాయని చెప్పని ఎంతగానో కన్నీటితో నేను చెప్పుకునే నాకంటే ముందు ఆమె ఏడుస్తూ ప్రార్థన చేసేది. ఈమె ఇంత ప్రార్థన దేవుని ప్రేమ కావాలనిపించేది నాకైతే. ఏ చిన్నమ్మ కాసేపు కూర్చో చిన్నమ్మని చెప్పండి, కాదమ్మా చిద్దోడు మా ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి చదువుకుని ఆయన వద్దరమ్మ కొరకు ప్రార్థన చేయాలని చెప్పని ఇట్టా మళ్ళీ 3 గంటలు ప్రార్థన జరిపాలని ఇట్టా ఆసక్తితో ఆమెలో ఉన్న ప్రేమ అన్నమాట. ఎంతో ఆమె బలహీన పడకుండా ఆసక్తితో ఇలా ఆమెకు తెలిసినంతవరకు చదువు లేకపోయినప్పటికీ నేనే ఆ ప్రేమ ఆమెలో ఆసక్తి అట్టుండేదన్నమాట. మళ్ళీ మధ్యలో శ్యామ వస్తాడు అన్నానికి కానీ ఎదురు చూస్తా కనిపెట్టుకునేది. ఏం చిన్నమ్మ ఎప్పుడో వస్తాడు కదా అంటే లేదమ్మా అన్ని మెతుకులు తినిపోతాడమ్మా రాడమ్మ టయాన్ని కానీ ఎదురు చూస్తూ ఉండేది. ఆ ప్రేమ నా వాళ్ళు ఎన్నోసార్లు చూశాను అన్నమాట. అట్లే వాళ్ళ కుటుంబాన్ని మా కుటుంబాన్ని ఇంకా బిడ్డలు ప్రార్థనలతో ఒకరినొకరిని అర్థం చేసుకొని సంఘం అంతా ఐక్యతగా ముందుకు పోవాలని సేవలు కూడా అతను అందరూ జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగిపోవాలని ప్రార్థన చేయని కోరుచున్నాను. చిన్న సాక్షి జీవించండి. అందరికీ వందనాలు. అత్తమ్మని గురించి చెప్పాలంటే మా కుటుంబం గురించి ప్రత్యేకంగా చాలా ప్రార్థన చేసింది. మా పిల్లలు స్థిరపడ్డారంటే మా పెంపకం కన్నా వాళ్ళ ప్రార్థన వల్లే మా బిడ్డలు స్థిరపడ్డారని మా నమ్మకము. అంత మాత్రం కాదు, ప్రతి విషయంలో నేను ఉలవపాడి నుంచి వచ్చినప్పుడు 1-2 గంటల సేపు అడిగి అసలు మీరు హాస్టల్ నువ్వు ఎట్లా రన్ చేస్తున్నావమ్మా, అంతమందిని ఎట్లా నువ్వు డీల్ చేస్తావు, ఎక్కడికి వెళ్తారు మీరు, అసలు ఆరాధన తీసుకుంటున్నారా లేదని ప్రతి విషయం ప్రతి మాట అడిగి తెలుసుకునేదామా. చాలా సంతోషం అమ్మంటది. ఇంకా నన్ను అందరూ కుమారి అంటే అత్తమ్మ మాత్రం కుమారమ్మ అని పిలిచిద్ది. ఇంకా ప్రతి విషయంలో మాకు ప్రార్థన చేసిద్ది. ఇంకా పిల్లలు మాధురి డెలివరీ అయ్యి ఇంటికి వస్తే వచ్చిన వెంటనే 1 గంట కల్లా వచ్చింది. ఎక్కలేక బయట ఉండి కుమారమ్మని కేకేస్తే వెళితే చేయి పట్టుకొని పైకి తీసుకొస్తే బిడ్డల కోసం ప్రార్థన చేసింది. మాధురి కూతురి కోసం. ఆ తర్వాత నవీన్ కూతురు పుట్టిన తర్వాత హాస్పిటల్ నుంచి మేము ఇంటికి వచ్చిన పదాలనే వచ్చింది. ఫస్ట్ ఆమె వచ్చింది. వచ్చి ఎలా జరిగిందమ్మా, చాలా ఇబ్బంది పడ్డారంట కదా, ఇప్పుడు ఎట్లా ఉంది పాప అని చెప్పి ఒక్కొక్క మాట ఎంతసేపు అయినా సమయం తీసుకొని అడిగి మా కుటుంబ విషయాలన్నీ అడిగి ప్రార్థన చేసుకునేది. ఇంకొక మాట, నేను పిల్లలు 10th క్లాస్ చదివేటప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అత్తమ్మ వచ్చినప్పుడు ప్రేయర్ చేయండి అత్తమ్మ మా కుటుంబం గురించి బిడ్డల గురించి అంటే, అమ్మ నువ్వు అడగనే వద్దమ్మా, మీ కుటుంబం ప్రార్థన పట్టికలో పడిపోయారమ్మా, నువ్వు చెప్పకపోయినా కూడా మేము మామయ్య నేను ప్రార్థన చేస్తానే ఉన్నామమ్మా అని చెప్పేవాళ్ళు. వాళ్ళ ప్రార్థన వల్లే
మనం అందరం మేము దీవింపబడ్డామని మేము నమ్ముచున్నాం. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. అందరికీ వందనాలు. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన మధ్య ఈరోజు మన దైవ జనరాలు లేకపోవడం మనకెంతో బాధాకరం. నాకైతే చాలా లోటు. నాకు పెళ్ళయి 23 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇంతవరకు మా అత్తమ్మతో నాకు సంబంధం చాలా తక్కువ, కానీ అత్తమ్మతోటి చాలా చాలా నన్ను ఎంతగా ఆదరించేదంటే ప్రతి విషయంలో కూడా నేను ఏ పని చేసినా కానీ ప్రతి దానిలో ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేది. అమ్మ బిడ్డల్ని చాలా మంచిగా చూసుకుంటావు, పెట్టుకునే విషయంలో కానీ, పిల్లల్ని పోషించుకునే విషయంలో కానీ, వాళ్ళతో మాట్లాడే విషయంలో కానీ ప్రతి విషయంలో నువ్వు చాలా బాగుంటావమ్మా అని అట్లాగా చాలా ప్రతి విషయంలో పిల్లల్ని నేను అమ్మ చిన్ను ఇట్రా అమ్మ అంటే అత్తమ్మ అనేది, అమ్మలు ఎవరున్నారే నీకు, అందరూ అబ్బాయిలే కదా అమ్మ అంటావు అని. అంటే నేను ప్రతి మాట, నేను మాట్లాడే ప్రతి మాట కూడా చిన్న విషయాన్ని కూడా చాలా చాలా జాగ్రత్తగా గమనించేది. నేను కొంచెం సేపు ఎండబడిందాక లేవకపోతే ఏందమ్మా ఇంకా ఎప్పుడు అక్కడి నుంచి ఇటువైపు చూస్తూ ఉంటుంది. ఇంకా నేను లేచి అక్కడ కనుక తిరగకపోతే ఇంటికి వచ్చేసి కొంచెం సేపు లేట్ అయితే ఏందమ్మా ఇంకా లేవలేదు, ఏమైనా బాగాలేదా, ఎందుకు పడుకున్నావు, అట్లాగా ప్రతి విషయంలో కూడా నాకు మా అత్తమ్మ కంటే కూడా ఆ అత్తమ్మతోటి చాలా చాలా సంబంధం అనుబంధం ఎక్కువ ఉండేదనమాట. ప్రతి విషయంలో నన్ను చాలా చాలా ప్రోత్సాహపరిచేది. ఈరోజు మన మధ్య లేకపోవడం నాకైతే ఎంతో లోటు అనమాట. మా అత్తమ్మ కంటే కూడా అత్తమ్మ లేకపోవడం నాకు చాలా చాలా లోటు. ఎందుకంటే ప్రతి విషయంలో, కుటుంబ విషయంలో కావచ్చు, నా వ్యక్తిగత జీవిత విషయంలో కావచ్చు, 2017 సంవత్సరంలో పాస్టర్ గారు నాకు మొట్టమొదటిసారి 9వ నెలలో మొదటి గురువారము నాకు సమయాన్ని ఇచ్చాడనమాట. స్త్రీల కూడికలో నువ్వు నిలబడాల వదినమ్మ ప్రిపేర్ అవ్వు అని చెప్పి. అప్పుడు సంపూర్ణకు వచ్చి ఇక్కడ స్త్రీల కూడిక జరిగించేది. అలాంటి సమయంలో అత్తమ్మకైతే ఎందుకయ్యా అక్క వస్తుంది కదా, సంపూర్ణమ్మ వస్తుంది కదంటే ఎందుకయ్యా వదినమ్మని, కాదులే అమ్మ వదినమ్మ చెప్తుందిలే అని చెప్పాడు. అంటే ఈ అమ్మాయి ఏం చెప్తుందని అట్లాగా ఏమనుకుందో ఏమో తెలియదు, కానీ అప్పుడైతే కొంచెం నిరుత్సాహం అనమాట అత్తమ్మకి. కానీ ఆ రాత్రి నేను నుంచొని చెప్పిన తర్వాత అత్తమ్మ ఇంకా ఆ తర్వాత నుంచి ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో కావచ్చు, ఆ తర్వాత కొన్ని వారాలు శ్యాంబాబు గురువారము బయటికి వెళ్ళి త్వరగా వచ్చేవాడు కాదు. అంటే సమయం అయిపోయిన తర్వాత మేమే అత్తమ్మే వచ్చి తాళాలు తీసుకొని మేము చర్చి జరుపుకునేవాడు. అలాంటప్పుడు శ్యాంబాబు చెప్పకపోయినా కానీ అమ్మ నువ్వు చెప్పమ్మా అనేది, అత్తమ్మ నాకు శ్యాంబాబు చెప్పలేదు కదా అత్తమ్మ అంటే కాదులే చెప్పమ్మా అనేది. అట్లాగా ప్రతి విషయంలో నన్ను చాలా చాలా మళ్ళీ 3 గంటల ప్రార్థనకు వచ్చేటప్పుడు నేను మధ్యాహ్నం కంపల్సరీగా కొద్దిసేపు నిద్రపోవడం నాకు అలవాటు. అలాగ నేను నిద్రపోతూ ఉంటే ఖచ్చితంగా వచ్చి నిద్ర లేపుతుంది. అత్తమ్మ నేను వస్తా పదా అంటే అట్లా వెళ్ళేది లేదు. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు పడుకుంటావు, నువ్వు లేచి బయటకు వస్తే తప్ప నేను వెళ్ళనని నేను బయటికి వెళ్ళి మొహం కడుక్కోవడానికి వెళ్తే అప్పుడు ఇంటికి వెళ్ళి బైబిల్ తీసుకొని వచ్చేది. అలా ఇట్లా 3 గంటల ప్రార్థనకు వచ్చిన తర్వాత కూడా పాట పాడమని కానీ, వాక్యం చదువుకొని అత్తమ్మ సమయం అవుతుంది కదా మనం ప్రార్థన చేసుకుందామంటే కాదమ్మా చెప్పు, నువ్వు కొన్ని మాటలైనా చెప్పని అట్లా చెప్పించుకోవడం నాకు చాలా చాలా ఇష్టం అనమాట. పాట అయితే ఒక పాట ఎక్కువగా పాడించుకునేది. అదిగో నా నావ బయలుదేరుతుంది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు అనే పాట అంటే అత్తమ్మకి చాలా చాలా ఇష్టం అనమాట. 3 గంటల సమయంలో ఆ పాట ఖచ్చితంగా తప్పకుండా పాడించుకుంటూ ఉండేది. అలాగ నన్ను ప్రతి విషయంలో అలాగా ప్రోత్సాహపరిచేదనమాట. ఇంకా నా దగ్గర నేను మిషన్ కుడుతూ ఉన్నప్పుడు కొంతమంది వస్తా కూర్చుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మేము నవ్వుకుంటూ మాట్లాడినా అక్కడి నుంచి గమనిస్తుంది. ఏదన్నా అరుచుకుంటా ఉన్నాయి కొంచెం గట్టిగా మాట్లాడుకున్నా గమనిస్తూ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ రోజు వచ్చి ఏంది ఇందాక అరుచుకున్నారు, ఏంది అంతలా నవ్వుకుంటున్నారు అంటే ఆమె కళ్ళు ఎప్పుడు మా మీద ఉండేయనమాట. నేనేం చేస్తున్నానా, ఎవరితో మాట్లాడుతున్నానా, ఎవరు వస్తున్నారా ఇంటికి అని అంతగా నన్ను అంటే ఒక సొంత కోడలాగా కాదు కూతురులాగా నన్ను ప్రతి విషయం కూడా చాలా చాలా గమనించేదనమాట. నేను చెప్పేది మా అమ్మకి, అమ్మ ఎందుకమ్మ మా పెద్దత్తమ్మ నన్ను ఎప్పుడు ఇట్లా అడుగుతుంది, అక్కడి నుంచి మేము నవ్వుకుంటా మాట్లాడినా తర్వాత అడుగుతుంది, ఏమన్నా కోప్పడతా మాట్లాడినా కూడా అడుగుతుంది అని నేను మా అమ్మకి చెప్పాను. మా అమ్మ నింది అమ్మ పిల్లలు కదా వాళ్ళ ఒకరి కుటుంబాల మీద ఒకరికి కొంచెం శ్రద్ధ ఎక్కువ ఉంటుంది, అందుకని గమనిస్తూ ఉంటారులని మా అమ్మ చెప్పేది. అలా ప్రతి విషయంలో కూడా అలా పనంతైన తర్వాత చక్కగా కూర్చొని ఎక్కువగా బైబిల్ చదువుకుంటూ ఉంటుంది అత్తమ్మ. అట్లాంటి వాటన్నిటిని చూసినప్పుడు నేను కూడా అత్తమ్మ ఉదయాన్నే లేచి ముందు చక్కగా మొహం కడుక్కొని తలదూకొని చక్కగా ఆమె పనుల తర్వాత ముందుకు కొనసాగుతుంది. అంటే ప్రతి విషయం కూడా చాలా శ్రద్ధగా చాలా జాగ్రత్తగా చేసేది. పనంతా అయిన తర్వాత నిద్రపోతారు కదా అందరూ, కానీ అత్తమ్మకి పగలు అస్సలు నిద్ర రాదు. చాలాసేపు ఎక్కువగా బైబిల్ చదువుకుంటూ ఉండేది. నేను కూడా అలాగే ఎక్కువసేపు ప్రార్థనలో ఉండాలని, మా అమ్మ కూడా ఎక్కువగా ప్రార్థనలో గడుపుతుంది. ఏమైనా ఖాళీ సమయం ఉంటే ఎక్కువగా వాక్యం చదువుకుంటుంది. మా అత్తమ్మ మా అమ్మ నాకు చాలా ఇన్స్పిరేషన్ అనమాట. వాళ్ళలాగా నేను ఎప్పుడైనా ఎక్కువగా బైబిల్ చదవాలి, ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువగా దేవుని పనిలో ఉండాలని వాళ్ళని చూసి నేను చాలా చాలా నేర్చుకున్నాను.
అలాగ ముందుకు కొనసాగాలని నా ఆశ అన్నమాట. మా అత్తమ్మ లేకపోవడము నా కుటుంబానికి శ్యాంబాబుకే కాదు కానీ నాకు కూడా చాలా చాలా లోటు అనమాట. ఇంకా చివరి సమయంలో అయితే శ్యాంబాబుని ఆ అత్తమ్మ బ్రైటీలాగా పోల్చుకునేదనమాట. కొంచెం సేపు లేట్ అయినా రాకపోయినా అమ్మ ఇంకా రాలేదమ్మా ఇంకా రాలేదమ్మా అని వస్తూ అడుగుతూ ఉండేది. అట్లాగా ఒకరోజు అయితే నడవలేని స్థితిలో గోడ పట్టుకొని పాకుతా నడవలేక నా దగ్గరకు వచ్చింది. ఏడమ్మా ఇంకా శ్యాంబాబు రాలేదు, పిల్లోడు రాలేదమ్మా అంటే, అత్తమ్మ వస్తాడు కదా నీకెందుకు పో అంటే, బడికి వెళ్ళాడమ్మా అన్నం తినలేదమ్మా అంటుంది. బడికి వెళ్ళేదేంది అన్నం తినేదేంది అత్తమ్మ, అన్నం నేను నవ్వుతా బడిలో పెడతారులే అన్నం అని నేను చెప్పేది. కానీ ఆమె ఏంటంటే చివరి సమయంలో శ్యాంబాబు పెద్దవాళ్ళలాగా కాకుండా బ్రైటీలాగా ఆమెకి జ్ఞాపకం అనమాట. అందుకని పిల్లోడు రాలేదమ్మా, ఇంటికి తాళాలు వేయలేదమ్మా అని అంటే అనేక విషయాలు అట్లాగా మాట్లాడుతూ ఉండేది. ఎంతో ప్రేమగా చూసుకునేది పాస్టర్ గారిని కూడా. అలాగే మా కుటుంబాన్ని నా విషయంలో కూడా, నా బిడ్డల విషయంలో కావచ్చు, నా భర్త విషయంలో కావచ్చు, మమ్మల్ని మా అత్తమ్మ కంటే ఎక్కువగా ఆమె మమ్మల్ని ఎంతో ప్రతి విషయంలో కూడా చాలా ప్రోత్సాహపరిచేది, ఆదరించేది. నాకు ఏదైనా డబ్బులు అవసరమైతే, అత్తమ్మ నాకు ఇట్లా డబ్బులు కావాలని ఇంటికి వెళ్తే, నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయమ్మా, నాకు ఎవరు తెచ్చిస్తారే అని ఆ మాట ఇంట్లోకి వెళ్తుంది, మరలా తెచ్చి డబ్బులు ఇస్తుంది. అలాగ ప్రతి విషయంలో కూడా నాకు చాలా చాలా ఆమె నాకు ఎంతో ఆదరణకరంగా ఉండింది. ఇప్పుడు మన దైవ సేవకురాలు మన మధ్య లేకపోవడము ఈ సంఘానికి నాకు కూడా చాలా లోటు. మరి ఆ కుటుంబం గురించి మీరందరూ ఇంకా ప్రార్థన చేయండి, మా కుటుంబాన్ని గురించి కూడా ప్రార్థన చేయమని కోరుకుంటూ ఈ చిన్న విన్నపాన్ని అందరికీ వందనాలు. బాలపెద్దం గురించి చెప్పడానికి శ్యామను నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి శ్యామనికి ఎంతో కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. బాలపెద్దమ్మ నా జాబ్ విషయంలో ఎంతగానో ప్రార్థించిందనమాట. అప్పుడు నేను కోచింగ్లో ఉన్నాను, ఏడబ్ల్యూ ప్రిపేర్ అవుతా కోచింగ్లో ఉన్నాను. కోచింగ్లో ఉన్నప్పుడు దాదాపుగా నేను ఒక 4 years కోచింగ్లో ఉన్నాను. ఏడబ్ల్యూ నాకు ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కంప్లీట్ అయ్యాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేదని, జాబ్ చేతికొచ్చి మిస్ అయ్యేదనమాట. అలా 2 times జరిగింది నాకు, ఒకసారి కాదు. అప్పుడు ఆ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి, జాబ్ ఇలా మిస్ అవ్వడాన్ని బట్టి నేను ఎంతో దిగులు పడ్డాను, ఏంది ఇలా అవుతుంది అని. కానీ నేను బాగా బలంగా ప్రార్థన చేసుకునేదాన్ని, దేవా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనేసి. ఇంకా నాకు నేను చదివే స్టామినా ప్లస్ నా యొక్క ప్రార్థన సరిపోలేదని చెప్పేసి ఒకసారి నేను గుంటూరు కోచింగ్కి వెళ్తున్నాను అనమాట. ఇట్లాగా ప్రిపేర్ అవ్వడానికి వెళ్తుంటే ఒకసారి నేను బాలపెద్దం దగ్గరికి ప్రార్థన చేయించుకుందాము, ఇంకా నాకు ఇదే చివరి అవకాశము, ఈసారి నేను ఇంకా నాకు జాబ్ రాకపోతే నేను ఇంకేదో ప్రైవేట్ జాబ్ చేసుకోవాలని చెప్పేసి ఇంక ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ అని ఇంకా బాలపెద్దం దగ్గరికి వెళ్ళేటప్పుడు వెళ్తే బాలపెద్దం నా గురించి ప్రార్థన చేస్తుంది. ఇలా నా జాబ్ కంపల్సరీ కావాలి పెద్దమ్మ, దాని గురించి ప్రార్థన చేయని అని అడిగినప్పుడు ఆమె ప్రార్థన చేస్తుంటే అప్పుడు నేను బాగా ఏడ్చాను అనమాట. ఇంకా బాలపెద్దం ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను ఏడ్చేసరికి ఆమె కూడా కళ్ళ మీద నీళ్ళు పెట్టుకొని ఆమె కూడా ఏడ్చింది పాపము. ఏడ్చి, అమ్మ నువ్వు ఏడవబాక, నీ గురించి నేను ప్రేయర్ చేస్తాను, నువ్వు ఖచ్చితంగా జాబ్ వచ్చిద్దమ్మా, నువ్వు దిగులు పడబాక అని చెప్పింది. ఇంకా సరే అప్పుడు నేను గుంటూరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే అట్లా ఏడుస్తా బాలపెద్దం దగ్గర నేను ఉన్నాను, ఇంకా అప్పటి నుంచి బాలపెద్దం కూడా నా గురించి ప్రతిరోజు 3 గంటల ప్రార్థన చేసేది. నెక్స్ట్ నేను వచ్చినప్పుడల్లా మళ్ళీ బాలపెద్దం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు బాలపెద్దం కూడా ప్రతిసారి మళ్ళీ నా గురించి ప్రార్థన చేస్తూ ఉండేదన్నమాట. కన్నీటితో ప్రార్థన చేసేది నేను ఆమె దగ్గరికి వచ్చినప్పుడల్లా. తర్వాత వెంటనే ఈ జాబ్స్ పడ్డాయి. ఈ జాబ్స్ పడిన తర్వాత వాళ్ళ యొక్క కన్నీటి ప్రార్థన, అంటే నా ప్రార్థన, నా యొక్క చదువు సరిపోలేదు, మన సేవకులు మన పక్షాన దేవుడికి మొరపెట్టినప్పుడే నేను ఈ విజయాన్ని సాధించగలిగాను అనమాట. అప్పుడు నాకు ఒక జాబ్ నేను దేవుడిని అడిగాను, కానీ దేవుడు నాకు 3 jobs అనుగ్రహించాడు. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి జాబు జిల్లాలో 70 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆ 70 పోస్టులు నేను ఒక జాబ్ పొందుకున్నానంటే అది కేవలం మన సేవకుల యొక్క కన్నీటి ప్రార్థన అని నేను ఎంతగానో గట్టిగా నమ్ముచున్నాను అనమాట. అటు గొప్ప విశ్వాసరాల్ని, అటు గొప్ప ప్రార్థన పరాల్ని మనం కలిగి ఉన్నాము. ఇప్పుడు మన మధ్య లేనందుకు కూడా మనం ఎంతో చింతిస్తున్నాము. కానీ ఇప్పుడు మా విషయంలో కూడా శ్యామన్న కూడా బాలపెద్దమ్మ ఆ రోజు ఎలా కన్నీరు కార్చి ప్రార్థిస్తుందో, శ్యామన్న కూడా ఇప్పుడు నా విషయంలో కూడా ఎంతో ప్రార్థిస్తున్నాడు. అందుకు శ్యామన్నకు నేను ఎంతగానో కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఓకే, మంచిది. ఈ సమయంలో మనం ముగింపులోకి వచ్చాం. అందరు చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి మనము చూస్తూ ఉన్నట్టయితే వారి జీవితాల్లో దేవుని సేవకురాలు ఎంత ముద్ర వేసిందో చెప్పచ్చు. ఈ సమయంలో నేను కూడా ఒక చిన్న మాటలు పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. ఒక మాటలో చెప్పాలంటే ఈ కుటుంబంలో ఒక కుటుంబంగా మమ్మ ఉండేది. మమ్మ ఏ నిర్ణయం చేయాలన్నా, ఏ ఆలోచన చేయాలన్నా, ఏ పని చేయాలన్నా బాబు ప్రార్థన, బాబు ఆలోచన, బాబు నిర్ణయం, ఇదే మాట.
ఆయన చెప్పిందే చేసేది, ఆయన చెప్పినట్టుగానే ముందుకి వెళ్ళేది. దాన్ని బట్టి దేవుడు మా కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. ఆయన ఆలోచనల ప్రకారంగా నన్ను తాతయ్య అమ్మమ్మ నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు. ఆ ప్రయత్నము చాలా జరిగింది, కానీ ఆ ప్రయత్నం దేవుడు సఫలం చేయలేదు. కానీ వారి ప్రయత్నాన్ని దేవుడు నా బిడ్డల జీవితాల్లో సఫలం చేశాడు. ఆ రోజుల్లో సంగ్రాయకొండలో జ్యోతి సప్లయర్స్ కుమార్ అక్క వాళ్ళ అబ్బాయి రష్యాలో డాక్టర్గా చదువుతూ ఉండేవాడు. నాకు ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే బాబు అక్కడికి తీసుకెళ్ళి, అమ్మా మా అబ్బాయి కూడా డాక్టర్ కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. రష్యా పంపించాలంటే 25 లక్షలు అయ్యిద్ది అన్నారు. 25 లక్షలు మా కాడ ఆడవండియమ్మా అన్నాడు. ఆ తర్వాత నేను ఇలా డిగ్రీకి రావటం, ఇలా వెళ్ళిపోవటం జరిగింది. తాతయ్య ఆ కోరికను నా జీవితంలో కాకుండా నా బిడ్డల జీవితాల్లో దేవుడు చేశాడు. అది దేవుని సేవకుల యొక్క ప్రార్థన, మా అమ్మ దేవుని సేవకుల మీద ఉంచిన విశ్వాసం అని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. రెండవదిగా నేను గమనించినట్టయితే అమ్మమ్మ శ్యాంబాబుని ఎంతగా ప్రేమించిందంటే బహుశా యేసు ప్రభు కన్నా ఎక్కువ ప్రేమించింది ఏమనుకుంటా, అంతగా ప్రేమించింది. కాబట్టి ఆ శ్యాంబాబుని ఎప్పుడు కూడా విడిచి ఉండేది కాదు. అయితే ఆమె దిగులేందంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటా సేవ చేస్తే బాగుంటుంది అని అనుకునేది. అయ్యా ఏముందయ్యా, ఉద్యోగం లేకపోతే ఎవరి పిల్లనిస్తారయ్యా, ఉద్యోగం లేకపోతే ఎలా బ్రతుకుతాడయ్యా అని నేను ఆ విషయంలో కొద్దిగా అమ్మమ్మ నువ్వేం దిగులు పడద్దు, శ్యాంబాబు సేవకుడైతే బాగుంటుంది అమ్మమ్మ అని అంటుంటే నీకేమో చెప్తావయ్యా, అలా కాదులయ్యా అంటూ ఉండేది. కానీ దేవుడు అంతకన్నా ఉన్నతమైనటువంటి స్థానాన్ని తన పనికి తన కుమారుని లేవనెత్తుకున్నాడు. చక్కని బిడ్డతోటి వివాహాన్ని జరిగించాడు. చక్కని బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు వారి దినాల్లో కన్నా, దావీదు యొక్క దినాల్లో కన్నా సొలొమోను దినాల్లో సేవ గొప్పగా జరిగినట్లుగా తాతయ్య సేవను ప్రారంభించింది. ఆ కక్క చెప్పినట్టుగా ప్రారంభించి మనకు క్రీస్తును పరిచయం చేస్తే ఆ క్రీస్తు యొక్క మహిమను ఇప్పుడు మనము శ్యాంబాబు ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మంచిది. ఈ సమయంలో దేవుడు ఆ విధంగా వారిని దీవెనకరంగా ఈ కుటుంబాన్ని మన గ్రామానికి ఉంచినందుకు ఎంతైనా రుణస్థలము. వారు ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయలేదన్న కుటుంబం ఎవరూ లేరు, అందరి కొరకు ప్రార్థన చేసేవారు. ఆ విధంగా వారి ప్రార్థన ఫలితమే ఈరోజు మనం ఇలా ఉన్నాం. దేవుడు ఆమె లేనటువంటి లోటును ఎవరో తీర్చలేరు, కానీ దేవుడే ఆ యొక్క లోటును దేవుడు తీర్చాలని, వారి కుటుంబాన్ని ఆదరించాలని మనసారా కోరుకుంటూ నా మాటల్ని ముగిస్తున్నాను. మంచిది. ఇప్పటి వరకు చక్కని సాక్ష్యాన్ని మన దైవజనుల గురించి మీరందరూ వినిపించారు. మీ అందరూ ప్రత్యేకమైన వందనాలు. వారి ప్రేమ, వారి ఆప్యాయత, వారి అనురాగం ప్రతి ఒక్కరిని టచ్ చేసిన దాంట్లో ఏ మార్పు లేదు, ఏ సందేహం లేదు. ఎందుని బట్టి అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధమైన ప్రేమతో వాళ్ళు ప్రేమించేవాళ్ళు. కొన్నిసార్లు నాకు అనిపించేది, ప్రతి ఒక్కరిని ఏందమ్మా అట్లా పిలుస్తావు, లేకపోతే ప్రతి ఒక్కరిని ఏంది అట్లా అంత ప్రేమగా అంత ఆప్యాయంగా అని చెప్పేసి ఆ తెలియని వయసులో నేను అనుకునేది. కానీ వారు ఎవరు చిన్నపిల్లలు వచ్చినా పెద్దోళ్ళు వచ్చినా ఎంత వచ్చినా ఆమె పాపం నడవలేక కొన్నిసార్లు అంటే కాళ్ళు నొప్పులతో ఇబ్బంది పడతారు. ఎవరైనా వచ్చారనుకోండి, కష్టపడి లేచి చైర్ తీసుకొచ్చేసేది. ఇందాక వదిలిగా కష్టపడి తీసుకొచ్చి చైర్ వేసేది. నాకు అనిపించేది వీళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు అనిపించేది నాకు అప్పుడు. సో అలాంటి ప్రేమ ఆప్యాయత మనందరి మీద చూపించి ప్రతి ఒక్కరి మీద తప్పకుండా ప్రార్థన చేసేవారు. అది మాత్రమే కాకుండా మీరందరూ చెప్పినట్లుగా మమ్మకి నేనంటే పంచి ప్రాణాలండి. అందుకని బ్లెస్సీని ఇష్టపడేది కాదు. బ్లెస్సీ మమ్మ స్థానాన్ని తీసుకుందేమో, లేకపోతే అంటే నన్ను ప్రేమించేవాళ్ళు లేకపోతే నన్ను ఇష్టపడేవాళ్ళు ఇంకోళ్ళు వచ్చారేమో అన్నట్టు బ్లెస్సీని ఇష్టపడేది కాదు. నేను నా కొడుకు అంతే. ఈవెను మక్క వాళ్ళను కూడా అమ్ములు అతిప్నాన ఈవెను మక్క వాళ్ళను కూడా మా అమ్మ ఇష్టపడేది కాదండి. ఎందుకంటే నా కొడుకు నేను అంతే. చివరి అవసరం దశలో నేను డబ్బులు అడిగేటప్పుడు అసలు ఎక్కడున్నాయిరా, అస్సలు లేవురా అని చెప్పి అనేది. లాస్ట్లో మా అమ్మ చనిపోయిన తర్వాత
మా అమ్మ బట్టలు గిట్లు మొత్తం చూస్తే మా అమ్మ 35,000 రూపాయలు దాచిపెట్టింది. అక్కడ 500, ఇక్కడ 200, అక్కడ 200. సో నాకు మాత్రం అస్సలు లేవు, అయిపోయినాయి, ఏం లేవు అని చెప్పేది. సో తర్వాత అనేది లేదనేది ఇంత ఉదయంగా చెప్పినట్టు లేవంటనే తీసుకొచ్చి ఇచ్చేది. ఏందమ్మా ఇట్లా చెప్తున్నావు అని అంటే, నీకేం తెలుసురా, నీకేం తెలుసు, మనకి ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండేది. బహుశా మా అమ్మ పోయిన తర్వాత తెలుస్తుంది. నేను రాత్రి కూడా అన్నా, మా అమ్మలాగా నన్ను ఊరు చూసుకునే వాళ్ళు లేరు అని చెప్పేసి అన్నా. సో అంత ప్రేమ ఆప్యాయత కలిగి ఆమె ముందు కొనసాగింది. ఇందాక అశోకమ్మ చెప్పినట్టుగా ఆమెను చూసుకునేటువంటి ఒక చిన్న అవకాశం నాకు వచ్చింది. నేనేది గొప్పగా చూశానని చెప్పలేదు, కానీ నన్ను చూసినటువంటి ఆ ప్రేమకు, నన్ను చూసిన విధానానికి దాంట్లో 100కి 1 పాలే నేను చూసుంటానేమో. అంత 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 ప్రేమగా నన్ను చూసుకుందండి. నేనే ఆమె ఆశ మొత్తం నేనేనమాట. కనుక ఆమెతో ఉన్న అనుబంధాన్ని, ఆప్యాయతను పంచుకుని మీ అందరికీ ప్రత్యేకం. అంత మాత్రమే కాదు, ఆమె అవసరం దశలో ఉన్నప్పుడు కొంతమంది వచ్చి పరిచయం చేస్తుంటే పెద్దమ్మది, చిన్నమ్మది అని చెప్పేసి అందరూ అంటే ఒకరి పేరు అందరూ చేస్తుంటే నాకు అనిపించేది, అసలు వీళ్ళు ఏమవుతారు, ఇంకేమవుతారు, ఏం బంధువులు అవుతారు, అసలు వీళ్ళకి ఎట్లా ఇంత కొంతమంది వచ్చి అంట్లు తోమేవాళ్ళు, కొంతమంది వచ్చి గొడ్లు ఉతికేవాళ్ళు. ఆదివారం వస్తే సాయంత్రం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత లాజరన్న అక్క ఆమెను బయట తీసుకొచ్చి ఆమెను స్నానం చేయించి ఇట్లా చేసేదన్నమాట. ఇట్లా ప్రతి ఒక్కరూ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మనందరూ దీవిస్తాడు. మీ అందరూ కలిగి ఉన్న ఆప్యాయతకు, అనురాగానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మా కుటుంబ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. మా కుటుంబమైన ప్రేమకు మీ అందరికీ కృతజ్ఞతను. నాకు యుద్ధ మాట దేవుడు దీవించునుగాక. అమ్మ మీ యొక్క 2వ మెమోరియల్ సర్వీసులో చక్కని అల్పాహారాన్ని దేవుని సేవకులు సిద్ధపరిచారు. వాటన్నిటిని మీరు తీసుకొని మీరు సంతోషంగా ఇంటికి వెళ్ళి వారి యొక్క ఆదరణ కొరకు, సంఘం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత మనము ముందుకెళ్దాం. తల వంచండి, చిన్న ప్రార్థన. తినేవాళ్ళు చక్కగా తింటూ ఉండండి. మమ్మల్ని బహుమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి, కృపగల దేవ, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, ఆదివారం ఆరాధనలో ప్రభా మేమందరము పాల్గొనడానికి మీరు కృప చూపించారు. అది మాత్రమే కాదు ప్రభా, ఈ యొక్క దినమున ప్రభా మా దేవుని సేవకురాలు బాలమ్మ గారి యొక్క మెమోరియల్ సర్వీసులో ప్రభా పాట ద్వారా నీ నామాన్ని మీరు మహింపరుచుకున్నారు. వాక్య సందేశంలో మీరు మాతో మాట్లాడారు. అనేకమైనటువంటి సాక్ష్యాల ద్వారా, ఆమెతో ఉన్న అనుభవాల ద్వారా ప్రభా ఆమె జీవితాన్ని మా ముందుకు తీసుకుని వచ్చావు. ఆమె సేవా జీవితాన్ని, ఆ పరిచర్య జీవితాన్ని, ఆ ప్రేమ జీవితాన్ని, ఆ త్యాగంతో కూడిన జీవితాన్ని మాకు ఎందరము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కృప చూపించారు. నా నీకు స్తోత్రాలు. ఆమె నీ సన్నిధిలో సంతోషంగా ఉందని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. నీకు వందనాలు. విడబడిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమారుడు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బ్లెస్సింగ్ మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలిద్దరు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఆమె లేనటువంటి లోటును ప్రభ తీర్చగలిగినటువంటి నీవే గనుక ప్రభ సమస్తమైన ఆదరణ, గొప్ప ఆదరణ, నిత్యమైన ఆదరణ ఆ కుటుంబానికి మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తారు. సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. ఆయా దేవుని సేవకురాలు పోగొట్టుకొని సంఘము కూడా కొంత ఇబ్బందిగా ఉంటుండగా ప్రభ ఆ లేనటువంటి లోటును మీరు తీరుస్తూ వస్తున్నారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ జ్ఞాపకార్థ కోడిక ద్వారా నీ నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మేము స్తుతిస్తూ కనపరుస్తూ ఉండగా ప్రభా చేసినటువంటి అల్పాహారాన్ని దీవించండి. పంచేవారిని పుచ్చుకున్నటువంటి దీవించి ఆశీర్వదించమని ఆది నుంచి అంతవరకు క్రమంగాను, మర్యాదకరంగాను, దీవెనకరంగాను, మహిమకరంగాను జరిగించిన దాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తాం. అందరి నిమిత్తము, లోక కళ్యాణ నిమిత్తము ఆ గొల్గొతా కొండ మీద కాచినటువంటి అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల కన్నా శ్రేష్టమైన నీ రక్తాన్ని మా మీద ప్రోక్షించుకుంటూ నీ బలిష్టమైన బాహువులకు దేవుని సేవక కుటుంబాన్ని అప్పగిస్తూ మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం, సమాధానం నిత్యమైన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకును ఈ ఆరాధనా కూడికలో పాల్గొన్న మనకును మన కుటుంబాలకును ప్రతినిత్యము తోడయుండి రాబో వారమంతయు కృపాక్షేమాలతో మనల్ని నింపి బలపరిచి
ఆయన కోసం ప్రత్యేకమైన జీవితాన్ని జీవించే విధంగా సహాయం చేయనుగాక. ఆమేన్.